ఒక టీచరు చాలా నిబద్ధతతో పనిచేసిన ఆయన ఒకరోజు 30 ఏళ్ళ యువకుడు వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చాడు. ఎవరినైనా నువ్వని అడిగాడు ఈయన. నేను నీకు గుర్తుడను సార్, నీ విద్యార్థిని, నేను ఒక సంఘటన చెప్తా, అది చెప్పినాక నేను గుర్తు రావచ్చు మీకు అని చెప్పన్నాడు. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చెప్పమన్నాడు. సార్, ఒకరోజు మీరు క్లాస్ చెప్తున్న చోట ఒక పిల్లవాడి చేతికి వాచ్ పెట్టుకొని వస్తే ఆ వాచ్ మధ్యాహ్నం భోజనం టైంలో బ్యాగ్ మీద పెట్టి బయటికి భోజనానికి వెళ్ళొచ్చే లోపల వాచ్ మాయమైపోయింది. ఎవరు తీస్తున్న క్లాసులో ఇంకో విద్యార్థి ఎవడో తీసుంటాడు. టీచర్కి అర్థమైపోయింది, ఈ పిల్లల్లోనే ఎవడోడు తీశాడు, వాడు పెట్టుకొని రావడమే తప్పు, వాచ్ లాంటి ఖరీదైనవి. సర్లే, పిల్లలకి దొంగగా మారాడనేం చెప్పలేము మనం. వాచ్ పెట్టుకుంటే నేను కూడా ఎట్లుంటుంది అనిపిస్తుంది. మన ఎదురుగానే ఏమీ కష్టపడకుండా జీవితాలు జీవించే వాళ్ళు కనపడతా ఉంటే మనకేమనిపిస్తుంది? బొంబాయిలో విమానం ఎక్కి ఢిల్లీ పోయి ఉదయం టిఫిన్ చేసి మళ్ళీ విమానం ఎక్కి బొంబాయి వచ్చిన చూస్తే ఏమనిపిస్తుంది మనకి? మన కళ్ళెదురుగానే ఓ పసిబిడ్డ అడుక్కుంటూ బస్ స్టాండ్లో జుట్టు అట్టలు కట్టుకొని తిరుగుతూ ఉంటే మరొకటి మనమడికి 5 కోట్లు పుట్టగానే ఆస్తి వస్తే ఏమనిపిస్తుంది మనకి? ఇట్లాంటిదే పిల్లోడు కనిపించింది. వాచ్ తీసుకొని సంచిలో పెట్టుకున్నాడు. ఎవడు పెట్టుకున్నాడో తెలియదు. ఈ టీచర్ కానీ అన్ని సంచులు ఎతికితే వాచ్ చిక్కుద్ది, తెలుసా ఆయనకి. కానీ ఎవడి సంచిలోంచి వాటి బయటకు వస్తుందో వాడికి ఇంకా దొంగని ముద్ర పడుతుంది. ఆ స్కూల్లో పిల్లవాడు ఉన్నంతకాలం వాడిని దొంగనే పిలుస్తారు. ఆయన ఏం చేశాడంటే పిల్లలందరినీ పిలిచి, మీ బ్యాగులన్నీ వరుసగా పెట్టండి గోడ పక్కన అన్నాడు. అందరూ బ్యాగులు వరుసగా పెట్టారు. పిల్లలు యువతల పక్క గోడ దగ్గర రమ్మన్నాడు. గోడ పక్క ముఖాలు పెట్టుకొని నిలబడండి, నేను చెప్పేదాకా యువతలకు తిరగొద్దన్నాడు. ఇతర మీద గురుంది, నిలబడ్డారు అట్లే. ఈయన తన కళ్ళకి గంతలు కట్టుకొని అన్ని బ్యాగులు కళ్ళు మూసుకొని ఎతికాడు. ఒక బ్యాగులో వాచ్ దొరికింది. దొరికినాక వాచ్ తీసుకొని టేబుల్ దగ్గరికి వచ్చినాక గంత తీసేశాడు. వాచ్ అక్కడ పెట్టి పిల్లల్ని తిరగను రా అన్నాడు. తిరిగినాక, ఇదేనా నీ వాచ్ పోయింది అన్నాడు. అవును అదే సార్ అన్నాడు. అన్న తర్వాత, ఇలాంటి ఖరీదైన వస్తువులు స్కూల్కి తీసుకురాగాకు, నీకు ఎంత సరదా ఉన్నప్పటికీ ఒకవేళ తెస్తే నీ జేబులో పెట్టుకో తప్ప ఇక్కడ పెట్టి వెళ్ళగాకు. ఎప్పుడు ఎలా ఉంటుందో పిల్లల మనస్తత్వాలు మారుతుంటాయి కాబట్టి అలాంటి సలహా ఇచ్చాడు. ఆ బ్యాగ్ ఎవరిదో టీచర్కి తెలియదు, పిల్లలకి తెలియదు. వాచ్ దొంగతనం చేసిన వాడికి ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఈ సంఘటన గుర్తు చేశాడు ఈ పిల్లోడు. మీకు గుర్తొచ్చిందా సార్ ఇదని అడిగాడు. అవును గుర్తొచ్చిందిరా నాకు అని అన్నాడు. ఆ వాచ్ దొంగతనం చేసింది నేనే సార్ అన్నాడు. అది కథ, చిన్న కథ. ఎంత మెసేజ్ ఉంది దీంట్లో చెప్పండి. ఆ టీచర్ కళ్ళకి గంతెంత కట్టుకున్నాడు. దొంగతనం చేసిన పిల్లవాడు తనకి కూడా తెలియకూడదు అనుకొని గంత కట్టుకున్నాడు. పిల్లలు దొంగలు కాదు, సరదాగా చేస్తారు, తెలియక చేస్తారు. ఇది చెయ్యకూడదని తెలియక చేస్తారు. పెద్దోళ్ళు అన్నీ తెలిసి చేస్తారు, పిల్లలు అట్లా కాదు. ఇప్పుడు దొంగని ముద్ర పెడితే పర్మనెంట్గా దొంగ అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరగకూడదని భావించిన ఆ టీచరు ఆ విధమైన పద్ధతిని ఆయన వాడాడు. అది ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్. మీ ఆస్తి అంతా మీ పిల్లలు కాదు, మీరు చదువు చెప్పిన పిల్లలే మీ ఆస్తి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు బజార్లో పోతూ ఉన్నప్పుడు తాడిపత్రి సిటీలో ఒక అబ్బాయి అమ్మాయి ఎదురుపడి నమస్కారం పెట్టి, నేను నీ శిష్యుడిని సార్, శిష్యురాలిని సార్ అన్నప్పుడు మీకు గుర్తురారు వాళ్ళు. ఏం చేస్తున్నావా అంటారు మీరు. నేను ఇప్పుడు కలెక్టర్ని సార్ పశ్చిమ బెంగాల్లో అంటాడు.
వెంటనే నువ్వు నమస్కారం పెట్టడం మొదలెడతావు. తప్పు సార్, నువ్వు నమస్కారం పెట్టకూడదు, నేనే నీకు నమస్కారం పెట్టాలా? మీ వల్ల ఇంతోన్నైనా నేను అని చెప్పినప్పుడు మీకు కలిగే ఆ సంతోషాన్ని ఏ మీటర్తో మీరు కొలుస్తారు? ఏ మీటర్ పనికిరాదు దానికి. మీలో ఉన్న ప్రతి ఒక్క టీచర్కి ఇలాంటి అనుభవాలు కొన్ని ఉన్నాయో లేదో మీరు చూసుకోండి, మీకు కనపడతాయి. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతుంటేనే మీకు గుర్తొస్తున్నాయి. నాతో పాటు ఈరోజు ప్రయాణం చేయడానికి వచ్చిన వాళ్ళు టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. మీరు క్లాస్ రూమ్లో నా అభ్యర్థన ఏంటంటే ఒక 5 నిమిషాలు, 45 నిమిషాల పీరియడ్లో 5 నిమిషాలు ఇట్లాంటి విషయాలు పిల్లలకు చెప్పండి. దీనివలన సిలబస్లో మీరు వెనుకబడేది ఏమీ ఉండదు. 45 నిమిషాలు చాలు సిలబస్ పూర్తి కావడానికి. ఒకవేళ సిలబస్ పూర్తి కాకపోయినా ప్రమాదం ఏమీ లేదు. 35% వచ్చి పాస్ చేస్తున్నారు. మన పరీక్షలు పేపర్లో దిద్దే వాళ్ళు కూడా సెంటర్లో దిద్దేటప్పుడు లిబరల్గానే ఉంటున్నారు, ఉండమని ప్రభుత్వం కూడా చెప్పింది. పిల్లలకి చదువును రాయను బాగా రాకపోయినా పర్వాలేదు, 10th క్లాస్ నుంచి నెట్టేయండి అని చెప్పేసింది. ఇంటర్మీడియట్లో సావాడు వస్తాడు, అక్కడ కూడా నెట్టేయమని చెప్తే డిగ్రీలో వాడు తిప్పలు పడతాడు, అక్కడ కూడా నెట్టేస్తే సమాజంలో వాడు బాధలు పడతాడు. ఇక అనేక మందికి ఈరోజు చదువుకున్న వాళ్ళకి తెలుగు ఇంగ్లీషు తప్పులు లేకుండా రాయడం చదవటం కూడా రాదనేది మీకు తెలుసు. విద్యా విధానంలో జాగ్రత్త లేకుండా పోయింది. కాబట్టి సిలబస్ కాదని మీరు హైరానా పడాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు పక్కకి తీయండి. ఈ 5 నిమిషాలు మీరు పాఠం చెప్పరు. ఈ ఒక్క సహాయం మీరు ఈ సమాజానికి చెయ్యమని కోరడానికి నేను వచ్చాను. ఇంతకంటే పెద్ద కోరిక నాకు లేదు. కథలు చెప్పండి పిల్లలకి. ఇప్పుడు నేను చెప్పిన కథలు లాంటి ఎన్ని కథలు ఉన్నాయి. మీ జీవిత అనుభవంలోంచి అనుభవాలు చెప్పండి, అవే కథలు అవుతాయి. మీరు అటువంటి అనుభవాలు కలిగి అటువంటి నష్టాలు పొంది ఇబ్బందులు పడి బాధలు పడి అయినా కూడా నిలదొక్కున్నారే, అది చెప్పండి పిల్లలకి. అదే స్ఫూర్తిదాయకమవుతుంది. గొప్ప గొప్ప పాఠాలు ఎక్కడి నుంచి తేనక్కర్లా. మనకి మన పాత పుస్తకాల్లో కూడా ఉన్నాయి. విష్ణు శర్మన్ ఆయన ఒక టీచర్. రాజు పిలిపించి, నా కొడుకులంతా మూర్ఖులు ఉన్నారయ్యా, వీళ్ళు ఎవడొకండి రాజు చేయాలి నేను. అప్పుడు సాంప్రదాయాన్ని బట్టి ఇంత మూర్ఖుల్ని రాజు చేస్తే ఈడేం పరిపాలిస్తాడు, వాడికి కాస్త విద్యాబుద్ధులు నేర్పించమంటే పంచతంత్రం పుస్తకం తయారైంది. జంతువుల పేర్లు పక్షుల పేర్లు పెట్టి కథలు చెప్పినాడు ఆయన. చెప్పడానికి ఏముంది, ఇన్ని కథలు మన దగ్గర ఉన్నాయి. రోజువారీ జీవితమే కథలమయం. కథ అనేది కనెక్ట్ అవుతుంది పిల్లలకి, చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. మామూలుగా చెప్తే ఎక్కవు, కథలాగా చెప్తే ఎక్కుతుంది. మీరు సిలబస్ ఎంత బాగా చెప్పినా పరీక్షలు అయినాక మర్చిపోతారు. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి 10th క్లాసులో 600కి 600 వచ్చినాయి. ఇటువంటి పెద్దవాళ్ళని అడుగుతున్నా, నా వయసుకు కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళని, మీరు ఎప్పుడన్నా 600కి 600 మార్కులు మీ జీవితంలో చూసినారా? తెలుగులో జన్మకి వేయరు, ఇంగ్లీషులో వేయరు, సోషల్ వేయరు, లెక్కలు ఒక్కదాంట్లో వేస్తారు 100కి 100. మా కాలంలో అంతే, ఎంత బాగా రాసిన అంతే. ఇప్పుడు అన్నిట్లో 100కి 100 వేసే సంప్రదాయం వచ్చింది. 600 మార్కులు వచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్లో చేర్పించినాక ఏమి డిమాండ్ ఉంటుంది అమ్మాయి మీద తల్లిదండ్రుల వైపు నుంచి, సమాజం వైపు నుంచి? ఇంటర్లో కూడా నీకు ఫుల్ మార్కులు రావాలని ఒక ఒత్తిడి ఉంటుంది ఆ పిల్ల మీద, ఉంటుంది కదా. వస్తాయో రావు నాకు తెలియదు, కానీ ఒత్తిడి ఉంటుంది. అటువంటి ఒక అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకొని, ఒక అబ్బాయిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ పరీక్ష మళ్ళా పెట్టండి, ఎన్ని మార్కులు వస్తే చూద్దాం.
ఆ మంచి మార్కులు వచ్చిన వాళ్ళని పట్టుకొని 2 ఏళ్ళు అయినాక 10th క్లాస్ మళ్ళీ పెట్టండి. పాత మార్కులు అయితే రావు. నా లెక్క ప్రకారం ఫెయిల్ అయిన అవుతారు. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష పెడితే గ్యారెంటీ ఫెయిల్, డౌటే లేదు నాకు. నేను మంచి స్టూడెంట్ని అయినా ఫెయిల్. ఎందువల్ల అట్లా జరుగుతుంది అంటే దానికి కారణం ఉంది. విద్యా విధానంలో కారణం ఉంది. గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, తిరిగి పరీక్షలు రాయడం, ఈ మూడింటినే మనం నేర్పిస్తున్నాం. మీనింగ్ఫుల్గా గుర్తుపెట్టుకోవడం ఎలా, నిత్య జీవితానికి అప్లై చేసి గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మన విద్యా విధానం లేదు. మీరు ఎత్తకండి, కనపడదు మీకు. ఇది మన విద్యా విధానం పరీక్షల్లో పరీక్ష చేసేది కేవలం జ్ఞాపక శక్తిని మాత్రమే. సరిగా ఆలోచించటం అనే దాన్ని పరీక్ష చేయదు. సృజనాత్మకత, క్రియేటివిటీని కూడా పరీక్ష చేయదు. మీరు ఒక్కసారి చూసుకొని నేను చెప్పింది కరెక్టే కాదు. సృజనాత్మకంగా గుర్తుంచుకున్న ఏదీ మర్చిపోరు, కనెక్ట్ అవుతారు మనుషులు. సరిగా ఆలోచించడం మన విద్య నేర్పటం లేదు కాబట్టి ఈరోజు మన దేశంలో ఉన్నంతమంది చదువుకున్న మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. చదువు పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు పెరిగినాయి. చెప్పాలా మీకు ఉదాహరణ అట్లాంటిది? మళ్ళా కథే. ఇంజనీరింగ్ చదివిన ఒక అమ్మాయి హైదరాబాద్ మాదాపూర్లో ఆ పెద్ద బిల్డింగ్ ఉంది, హైటెక్స్ బిల్డింగ్ అని గుర్తుందా? సెంటర్లో ఉంటుంది. అక్కడ ఒక కంపెనీలో పనిచేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ టాపర్. చదివేటప్పుడే ఉద్యోగం వచ్చింది, క్యాంపస్ సెలక్షన్స్, మంచి ప్యాకేజ్. తెలుగుగల అమ్మాయి, మంచి ప్యాకేజీ, తల్లిదండ్రులు సంతోషపడ్డరు, మంచి జీతమని. అమ్మాయి దగ్గరికి 7వ తరగతి డుమ్మా కొట్టినాడు. అద్భుతంగా మాట్లాడడం నేర్చుకున్నాడు వాడు. స్కూల్ నేర్పలా, బయట నేర్చుకున్నాడు. బ్రహ్మాండ కమ్యూనికేషన్, ముఖాన్ని ఎల్లప్పుడూ చిరునవ్వు. మనుషులను కలిస్తే వాడి నవ్వుకి సమ్మోహితులు అవ్వాల్సిందే, అట్లుంటుంది వాడి నవ్వు. చదువులేదు. వాడి ఆఫీసులోకి వచ్చి అద్భుతంగా డ్రెస్ ఉంది, టక్ చేసుకున్నాడు, బూట్లు, టైలు, ముఖాన చిరునవ్వు. వచ్చి మేడం అని పరిచయం చేసుకుని ఈ అమ్మాయిని, ఈ టాపర్ని, నేను రిషికేశ్లో అద్భుతమైన విద్య నేర్చుకున్నాను మేడం. ఒక రాగి కడియం, దాని కొన్ని మహత్తుల్ని అందించగలిగే ఒక గురువు దగ్గర నేర్చుకొని వచ్చినా నేను. ఆ కడియం చూపించి, చిన్న కడియం, చేతికి పెట్టుకునేంత సైజు, దీన్ని నీళ్ళల్లో ఒక రాత్రంతా నానబెట్టి తెల్లవారిన తర్వాత ఈ నీళ్లు తాగితే ఏ రోగమైనా మటుమాయమైపోతుంది మేడం అని 5 నిమిషాల్లో అమ్మాయిని కన్విన్స్ చేసి 25,000 రూపాయలకి కడియం అమ్మాడు. అమ్మి ఊరుకోలే, ఇంకా 4 కొనిపిస్తే దీన్ని ఇది ఫ్రీ మేడం అన్నాడు. ఫ్రీ అంటే శవాలు లేచి కూర్చుంటాయి మన దేశంలో, ఫ్రీ అంటే కదా. ఇంకా 4 అమ్మించింది అమ్మాయి తన స్నేహితురాలకి. 5 కడియాలు, కడియం 100, 500 పెట్టిన పెట్టుబడి, వచ్చిన డబ్బులు ఎంత? గంటలో 1,00,000 వచ్చింది. ఒకటి ఫ్రీ కదా. 5 కడియాలు 500 ఖర్చు పెట్టాడు. 4 దగ్గర 25,000 ఇప్పించింది అమ్మాయి. ఈ అమ్మాయికి ఫ్రీ. వాళ్ళు మునిగితే మునిగారు, నాకు ఫ్రీ. మన మనస్తత్వం అదే కదండి. పక్కోడు మునిగితే మనకెందుకు, మనం బాగుంటే చాలు. ఈ మనస్తత్వం స్కూల్లో నేర్పినాం, ఇంట్లో నేర్పినాం. అది పనిచేసింది అమ్మాయి మీద. 4 కొనుక్కున్నారు. చిన్న కామన్ సెన్స్ పాయింట్, నేనే పెద్ద సైన్స్ చెప్పటంలా. ఎవరైనా భాష ద్వారా ఒక విషయాన్ని మీ ముందు చెప్తే అది సరైనదో కాదో తేల్చుకునే మెథడ్ ఏంటి, ఇది విషయం. ఇది మన స్కూల్లో నేర్పించామనుకో, లేదా అమ్మ నాన్నలు నేర్పించారనుకో, ఈ అమ్మాయి మోసపోదు. ఏమడిగి ఉండాలి అమ్మాయి? నీకు కావాలంటే చెక్ ఇస్తా, రేపు డేటేసి 25,000కి చెక్ ఇస్తా, దగ్గర పెట్టుకో. నేను ఈ కడియాన్ని ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళలో నానబెట్టి, మా అవ్వకి క్యాన్సర్ రోగం ఉంది, ఈ నీళ్లు తాపిస్తా రేపు పొద్దున,
ఆమె క్యాన్సర్ మట్టుమాయమైన తర్వాత నువ్వు చెక్కుని క్యాష్ చేసుకో. సింపుల్ కదా. మట్టుమాయం కాలేదనుకో నీకు నాకు గొడవలే. చెక్ ఆనర్ చేయొద్దని బ్యాంకుకి ఫోన్ చేసి చెప్తా. చెక్ డబ్బులు కాక బ్యాంకుకి చెప్పేస్తా. ఎవరికి ఇబ్బంది లేదా ఆ మెథడ్. అంతేనా సార్? సైబర్ క్రైమ్లు ఎట్లా జరుగుతున్నాయి తెలుసా మీకు? ఇప్పుడు మనలో ఉన్న ఒక సార్కి ఫోన్ వస్తుంది, మెసేజ్, ₹1,00,00,000 లాటరీ వచ్చింది, నీకు 5,000 కట్టండి, మీకు ₹1,00,00,000 రిలీజ్ చేస్తా అంటాడు. ఏమడగాలి మీరు దానికి? 5,000 ఉంచుకొని మిగతా డబ్బులు పంపమని అడగాల. అర్థమైందా సార్? 5,000 కట్టిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు చాలామంది. ఒక లాయర్ 18 లక్షలు కట్టాడు. ఇట్లా 18 ఏం చూసి? ఫేస్బుక్లో ప్రొఫైల్ ఫోటో చూసి ఒక అమ్మాయి ఫోటో కనపడదు అందంగా, అంతే కట్టుకుంటూ పోతాను ఉన్నాడు. 18 లక్షలు అయిపోయినాక నన్ను అడిగారు, ఏం సార్ ఇప్పుడు జవాబు ఇవ్వడంలో ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది అమ్మాయి చెప్పాడు. ఇంకా రావులే డబ్బులు మర్చిపోన్నా. వాడు మధ్యతరగతి లాయరు 18 లక్షలు పోగొట్టుకోవడం. ఎంతమంది ఇలా మోసాలకు గురవుతున్నారు? వేల కోట్లు. ఈ విద్య స్కూల్లో ఎందుకు నేర్పరు? నేను అడుగుతున్నది. నేను బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకోవడం నేర్పిస్తున్నావు, కానీ సైబర్ క్రైములతో మోసపోకుండా ఉండేది ఎట్లా ఎందుకు నేర్పరు? రేపు పొద్దున సెల్ ఫోన్ వాడాల వాడు, అది ఒక విద్యగా ఎందుకు నేర్పం? జీవితానికి పనికొచ్చే విద్యలు ఇవి. మన విద్యా విధానంలోనే సమస్య ఉంది. చదివి గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, రాయడం అంతే. ఆలోచించడంలో ప్రాథమికమైన అంశం భాష ద్వారా ఎవరు ఏ విషయం మనకు చెప్పినా అది అక్కడ తేలదో. మనం ప్రత్యక్షంగా పోయి పరీక్షకి వెళ్తేనే తేలుతుంది. ఇందాక అమ్మాయికి చెప్పిన సలహా అదే, ఇక్కడ ఈ లాట్రోడికి చెప్పిన సలహా కూడా అదే. 5,000 మినహాయించుకో, మిగతా 99,95,000 నాకు లేదులే, నీకు సగం ఉంచుకో, సగమే నాకు. 5,000 ఏంది? 50 లక్షలు నువ్వే ఉంచుకో, నాకు 50 చాలు. అది కూడా నీకు ఇబ్బంది ఉంటే 95 నువ్వే ఉంచుకుని 5 లక్షలు నాకు. నీకు పోయేది ఏంటండి? ఇప్పుడు ఎంత ఇచ్చినా మేలే కదా. 5,000 ఇచ్చినా నీకు మేలే, అంతా నువ్వే ఉంచుకో. ఇది అడగాల తెలివి ఉంటే. డబ్బులు ఎట్ట పోగొట్టుకుంటారు వాడు? సంపాదించడం నేర్పిస్తున్నాం మన పిల్లలకి, సంపాదన నిలబెట్టుకోవడం నేర్పడంలా, సంపాదన సక్రమంగా ఖర్చు పెట్టడం నేర్పడం. ఇంకెందుకు నేర్పించి మీరు సంపాదించడం? విచిత్రంగా ప్రభుత్వాలు కూడా అట్టే ఉంటాయి. మత్తు మందులు తింటే నేరం, అమ్మితే నేరం, పండిస్తే నేరం, జైల్లో పెడతారు పోలీసులు వచ్చి. ఎప్పుడైనా మీరు ఎవడన్నా గిట్టనోడు ఉంటే నాకు నిన్ను బొక్కలేయాలంటే పోలీసులను పంపి మీ ఇంట్లో మొత్తం మంది నేనే పెట్టిస్తా. అట్టాడి తెలివిగలలు వచ్చినారు ఇప్పుడు ఈ భూమి మీదకి. మరి మొత్తం మంది అంత ప్రమాదకరమైంది, నేరముతో కూడుకున్నదైతే మద్యపానం, సారాయి మొత్తం ఉందా కాదా? మరి దీన్ని తయారు చేసేటోడు జైల్లో పడ్డు, అమ్మేటోడు పడ్డు, తాగేటోడు కూడా పడ్డు, తాగమని చెప్పేటోడు కూడా పడ్డు. జన విజ్ఞాన వేదికకు రాజకీయాలతో నేరుగా సంబంధం ఉండదు, కానీ జీవితంలో రాజకీయాలు భాగం. మనం వద్దనుకున్నాయి మనం వదలవు, మన చుట్టూ ఉంటాయి అవి. ఈ పిల్లలందరికీ 18 ఏళ్ళు వయసు రాగానే ఓటు హక్కు వస్తుంది. ఎవడికి ఓటు వేయాలో ఆలోచించుకోవాల్సి వస్తుంది. సరే మీకెటు ఓట్లు ఉన్నాయిలే, మీరు ఒక్కోసారి వెయ్యరు, ఇంట్లో కూర్చుంటారు, అయినప్పటికీ మీకు ఓట్లు ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఊరుకోరు, గ్యారెంటీకి పోయేసి వస్తారు. కాబట్టి వాళ్ళకి రాజకీయాలు తెలియాలి. జనవరి 2024లో ఒక అద్భుతం జరిగింది ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అమలు జరగడం అంటే నిర్ణయాలు మనం చేయాలా, మనం పర్యవేక్షణ చేయాలా, ఫలితాలు మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా మనకే, అది దాని అర్థం. నియంతృత్వం అంటే నిర్ణయాలు నియంత చేస్తాడు, నియంత మనుషులు పర్యవేక్షణ చేస్తారు. ఫలితాలు మంచి వస్తే నియంతకి, చెడు వస్తే మనకి. రాచరిక వ్యవస్థలో
నిర్ణయాలు రాజు చేస్తాడు, పర్యవేక్షణ రాజు మనుషులు చేస్తారు. ఎలా పనులు జరుగుతుందో చూడడం, మంచి జరిగితే రాజుకి, చెడు జరిగితే మనకి. ప్రజాస్వామ్యం అట్టు కాదు, మంచి జరిగిన మనకే, చెడు జరిగిన మనకే. చెడు కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడి ఈసారి సరైన వాళ్ళు ఎన్నుకుంటామని దాని అర్థం. దాంట్లో అర్థం అది. ఎన్నికల వ్యవస్థ ట్రంప్ ఉన్న అమెరికా కంటే బాగుందని మనం అనుకున్నాం కదా, అంటే నిష్పాక్షికంగా ఉంటుందని అర్థం. టిఎన్ శేషన్ అనే అతను ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు మీకు గుర్తే, ఇందిరాగాంధీ బతికున్నప్పుడు జరిగింది. అది గడగల్లాడిచ్చాడు దేశాన్ని. బహిరంగంగా ఊరేగింపులు తీసి ఒప్పుకోలే, మైకులు పెట్టి అరిస్తే ఒప్పుకోలే, గోడల నుండి ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే ఒప్పుకోలే, కులాన్ని మతాన్ని ఏ అభ్యర్థి రెచ్చగొట్టినా బొక్కలేసినాడు. జనమందరూ సంతోషపడ్డారు, రాజకీయ నాయకులకి బాధ కలిగింది, ఇటుంటే ఎట్లా పోయాడని. అందుకని 3 కమిషన్లు పెట్టినాడు ఆయన, పివి నరసింహారావు గారు. అంటే నిర్ణయాలు చేయాలంటే ఇద్దరు ఒక పక్క, ఒకరు ఒక పక్క. ఆ ఇద్దరిని ప్రధానమంత్రి పెట్టుకున్న వాళ్ళు అనుకో, ఇక నిర్ణయాలు శాసనం చేయలేడు. అది దాని మతలబు. అయినా ఆ 3 ఎవరు సెలెక్ట్ చేయాలనే దానికి ఒక రూల్ పెట్టారు. అప్పుడు ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 3 కలిసి నిర్ణయించాలా. ఇలాంటి మతలబు ఉందని మనకు తెలిసిన ఆ రోజుల్లో ఎన్నిక చేసుకునే వాళ్ళలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి తన మనుషులను పెట్టడానికి ట్రై చేస్తాడు, అపోజిషన్ లీడర్ తన మనుషులను పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికంగా సరైన కమిషనర్లు వచ్చేటట్టు చూస్తాడని నమ్మకం మనకు ఉండేది. అవునండి, అంతే కదా. 2024లో జరిగిన అద్భుతం ఏంటంటే, సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఈ పద్ధతే ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేయడానికి అమలు జరుగుతుంది, మీరు చట్టం చేసేదాకా అన్నది. చట్టం చేసేసినారు 2024లో. ఇప్పుడు మన పార్లమెంట్లో చట్టాలు ఎట్లా జరుగుతాయో మీకు తెలుసు. 10 రోజులు పార్లమెంటు నడిస్తే 9 రోజులు అపోజిషన్ వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు బూతులు తిట్టుకుంటారు. 10వ రోజున 10 చట్టాలు అయిపోతాయి ఒకే రోజు. ఇంక చర్చ లేదేం లేదు. చర్చ జరగడానికి పార్లమెంట్ ఉండేది, చర్చ జరగదు. అట్లాంటి ఒక చట్టం తయారైంది. ఆ చట్టంలో ఏముందంటే, ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు, 3వ మనిషిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రి ఉంటాడంటే ఇద్దరు ఒక పక్క, ఒకరొక పక్క. ఇద్దరు ఎవరు? ప్రభుత్వం మనుషులు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలమైన కమిషన్లు పెట్టరా? ఆ టైంలో ఒక కమిషనర్ రిటైర్ అయినాడు. ఇదంతా గమనించి ఇసుగుబుట్టి ఒక కమిషనర్ రాజీనామా చేశాడు, ఒకడు మిగిలాడు. మిగతా 2 నిమిషాల్లో పెట్టేసింది గవర్నమెంట్ వాళ్ళ మనుషుల్ని. అప్పటి నుంచి మన దేశంలో ఎన్నికల కమిషన్ మీద కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య నిష్పక్షపాతంగా ఎట్లా అమలు జరుగుతుంది? ఇవి తెలియలేదనుకో మన పిల్లలకి, వీళ్ళందరూ పుస్తకాలు ఏం చదువుకుని ఉంటారు? పార్లమెంట్ అనగా మనం ఎన్నిక చేసిన ప్రతినిధులు ఉంటారు, మన తరఫున పనిచేస్తూ ఉంటారు అని చదువుతూ ఉంటారు. వాళ్ళు మన తరఫున జన్మకి పనిచేయరు, అది చదవలేరు కదా, పుస్తకంలో రాయాలి. అది పార్లమెంటు సభ్యులు వాళ్ళ కోసం పని చేసుకుంటారు, మన కోసం పనిచేయరు. పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, 140 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు, మనకి ఎక్కడ చెప్పరు. పార్లమెంటు సభ్యుల్లో 190 మంది ధనవంతులే, పేదోళ్ళు లేరు అక్కడ, మనకు చెప్పరు. ధనవంతుల కోసమే పని చేసుకుంటారు, పేదల కోసం పని చేయరు, మనకు చెప్పరు. అది మనల్ని ఊరించడానికి మీ కులమోడికి మంత్రి పదవి ఇచ్చినా అంటాడు ముఖ్యమంత్రి. మన కులమోడికి మంత్రి పదవి ఇచ్చి వాడు బాగుపడతాడు. కులం ఎందుకు బాగుపడుతుంది? కులానికి ఎందుకు చేస్తున్నాడు? ఇది జరుగుతున్న రాజకీయం చెప్పరు, పుస్తకాల్లో రాయనిది. ఇట్లాంటి ఎవరు చెప్పాలా? టీచర్ నువ్వు చెప్పాలా? ఎప్పుడు చెప్పాలా? 45 నిమిషాలు 5 నిమిషాల్లో చెప్పాలా? 40 నిమిషాలు దిక్కుమాలి సిలబస్ చెప్పుకుంటూ ఉండాలి. ఆ సిలబస్లో బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి.
అమెరికా పోతారు, అక్కడి నుంచి వృద్ధాశ్రమంలో నీకు సీటు రిజర్వ్ చేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే అంత ఆన్లైన్, కష్టమేం లేదు. వెనక ఉన్న పిల్లలు ఉన్నారు మనకి క్లాస్ రూమ్లో, వెనకబడ్డ పిల్లలు, వాళ్ళకి భాషా నైపుణ్యాలు మనం నేర్పలా, లెక్కల్లో బేసిక్స్ మనం నేర్పలా, సిలబస్ కాలేదని పేరుతో మనం అవన్నీ శ్రమ తీసుకోలే. వాళ్ళకి మనం చెప్పేది అర్థమే కాదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, సెల్ ఫోన్ తెచ్చుకొని ఇకపోతే క్లాస్ రూమ్కి తెచ్చుకుంటాను చూసుకుంటూ ఉండేవాళ్ళు. తెచ్చుకొని ఇకపోతే ఇక పక్కన చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయినికి వెళ్తుంది, ఆ అమ్మాయినికి వెళ్తుంది. ఆ వెనుకున్న పిల్లలు కాగితాలు ఇసిరేస్తారు ముందుకి. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని తిట్టే ప్రయోజనం? వాడిని మనం పోయి ఆకర్షించుకోలేదు కదా, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేదు కదా. మనం కూడా ప్రశ్న వేస్తాం, ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ఉంటారు తెలివిగల పిల్లలు, టక్కుని చేస్తారు, జవాబు చెప్తారు, మొత్తం క్లాస్ మీద వచ్చేసినట్టే లెక్క. అవి అనుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాక్ బెంచర్స్, వాళ్ళకి అర్థమైపోయింది ఈ నా కొడుకులు మనకు పాఠం చెప్పరు, అర్థమైపోయింది. అమ్మ నాయనలు కూడా చెప్పరు. కాబట్టి మన బతుకు మనమే బతకాలని స్కూల్లోనే అర్థమైపోయింది వాళ్ళకి. అలా అర్థమైన వాళ్ళందరూ పరిశ్రమాధిపతులు అయినారు. ఇందాక 7వ తరగతోడు ₹1,00,000 సంపాదించిన గంటకి ఆ టైప్ మారిపోయినారు. ఈ ఫ్రంట్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా మార్కులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేయడానికి పోయినారు. ఎవరి దగ్గర? ఆ వెనక బెంచ్ వాళ్ళ దగ్గర. అది సారి జరుగుతుంది దేశంలో. మనం ఫ్రంట్ బెంచర్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేను అందుకే ఏమంటున్నానంటే, మీరు కథలు చెప్పండి, అన్ని బెంచులో వింటారు. కథలో మెసేజ్ వెళ్ళిపోద్ది, అద్భుతమైన మెసేజ్ వెళ్ళిపోద్ది. మీరు పిల్లలకి 5 నిమిషాలు చెప్పేది పర్మనెంట్గా నిలబడుతుంది. 40 నిమిషాలు చెప్పేది మొత్తం పరీక్షలు అయిపోయినాక మర్చిపోతారు. పరీక్షల కోసం చదివినవి పరీక్షలు అయినాక మర్చిపోతాము. జీవితం కోసం నేర్పించినవి జీవితాంతం గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కథ, వాడు వాచ్ దొంగతనం చేసినాడు కథ, వాడు ఇప్పుడు కలెక్టరు ఎత్తుక్కుంటూ వచ్చాడు టీచర్ని. వాడిని ఆ రోజు దొంగగా ముద్రేసి ఉంటే క్లాస్ రూమ్లో, వాడు కలెక్టర్ అయి ఉంటాడో, వాడు తెలివితేటలు గజదంగా ఉంటాడో. వాడిని దొంగగా అక్కడ ఆపింది ఎవరు? టీచర్ మీరే. మీ తెలివితేటలు దాపినారని గొప్ప ప్రయోజకులు చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్. మీరు ఇంటికి వెళ్ళినాక ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళండి, హిచ్కి అని ఒక సినిమా ఉంటుంది చూడండి. హిచ్కి దాని పేరు, హిందీ సినిమా. రాణి ముఖర్జీ అనే అమ్మాయి లీడ్ రోల్లో చేసింది. అద్భుతమైన సినిమా. సమీక్ష నేను చెప్పినాక మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, ఆ సినిమా చూడండి. ఈ అమ్మాయికి టోరెట్స్ సిండ్రోమ్ అనే ఒక జబ్బు ఉంది. ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, అంటూ ఉంటుంది, ఇటు కొట్టుకుంటూ ఉంటుంది, ఇట దవడకి తలకాయకేసి కొట్టుకుంటే ఆగుతాయి, మళ్ళీ వస్తాయి. పుట్టుకతోనే మెదడులో ఉన్న కనెక్షన్స్లో డిస్టర్బెన్స్ ఉండి ఆ జబ్బు పిల్లకి వచ్చింది. పుట్టుకతో వచ్చిన జబ్బు, ఏం చేయలేరు. తల్లి తండ్రి ఘర్షణ పడ్డారు. ఈ అమ్మాయిని రెగ్యులర్ స్కూల్ వేయాలన్నా లేకపోతే డిజేబుల్డ్ పిల్లలు ఉండి స్కూల్ వేయాలని ఘర్షణ పడి చివరికి ఆ తల్లి నిర్ణయించుకుంటుంది, నా కూతుర్ని రెగ్యులర్ స్కూల్ వేయాల్సిందే అని. దీని మీద భార్యాభర్తలకు డిఫరెన్సులు. అమ్మ దగ్గరే ఉండి పెరుగుతుంది పిల్ల. 6-7 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని మనకు చూపిస్తారు స్టార్టింగ్లో. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది ఇలానే, స్కూల్ మీటింగ్ యానివర్సరీ. ఫిజిక్స్ టీచర్ ఖాన్ అని అతను ఉపన్యాసం ఇస్తున్నాడు అద్భుతంగా. ఈ అమ్మాయి వెనక కూర్చొని ఉంది, అని ఎక్కిలు పోతుంది, డిస్టర్బెన్స్. నేను ఆపి ఉపన్యాసం, అమ్మాయి ఇట్లా అని పిలుస్తాడు. ఆ పిల్ల స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఈ టీచర్ని అమ్మాయిని ఒక ఫ్రేమ్లో చూపిస్తారు. చాలా ముద్దొచ్చి అమ్మాయి, ఏమి నువ్వు అట్లా డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు. నేను కావాలని చేయటం లేదు సార్, మా అమ్మ చెప్పింది నాకు టోరెట్ సిండ్రోమ్ అని జబ్బు ఉందంట, ఈ డెక్కిళ్ళు వస్తూ ఉంటే అటంతటే వస్తుంటే నేను ఆపలేను సార్ దాన్ని అంటది. చాలా ముద్దుగా చెప్తుంది. డైరెక్టర్ గొప్పతనం అది. మరి స్కూల్ ఎడ్ చేస్తున్నాడు అంటాడు ఆయన.
అందరు ఎగతాళి చేస్తున్నారు సార్ అంటది. మరి టీచర్లు అంటాడు ఆయన, టీచర్లు తరిమేస్తున్నారు సార్ క్లాసులో నుంచి బయటికి అని అంటది. చాలా హర్ట్ అయింది ఆయన. అటుకి జరగడానికి వీల్లేదు. మొత్తం హౌస్ మొత్తానికి చెప్తాడు, మన పిల్ల ఈ పిల్ల, మన అమ్మాయి, మన స్కూల్ పిల్ల, మీరు ఎగతాళి చేస్తే ఎట్లా, మీరు క్లాసులో తరిమేస్తే ఎట్లా, ఏం చేయకూడదు మీరు అట్లా. కమాండింగ్ ఉన్న టీచర్ ఆయన చెప్పి అమ్మాయికి హామీ ఇస్తాడు, ఇక నిన్ను ఎవరు అటు చేయరు, హ్యాపీగా చదువుకో అంటాడు. ఆ క్షణములో ఆ పసిపిల్ల నేను ఎప్పటికైనా టీచర్ కావాలని తీర్మానించుకుంటుంది. ఒక టీచర్ ఒక వాక్యం ఎంత మోటివేట్ చేయగలడో యు సీ దట్. ఆ సినిమాలో కనపడుతుంది మీకు. అమ్మాయి చదువుకుంటుంది, 10th అయిపోద్ది, ఇంటర్ అయిపోద్ది, డిగ్రీ అయిపోద్ది, బీఎడ్ చేస్తుంది, చేసి టీచర్ కావాలని పోరాడుతూ ఉంది. 18 ఇంటర్వ్యూలకు వెళ్ళింది. ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కిళ్ళు వస్తాయి. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు పంపిస్తారు ఈ పిల్లల్ని. మళ్ళీ చెప్తాం లేనిది పంపించేది. నిరాశ చెందాలా, టీచర్ కావాలి నేను ఏమైనా. మనకు ఆ చివరి 20వ ఇంటర్వ్యూ మనకు చూపిస్తారు. ఆ ఇంటర్వ్యూలో 3 కూర్చొని ఉంటారు మేధావులు. ఈ పాప ఇంటర్వ్యూ చేస్తారు ఈ అమ్మాయిని, ఎక్కిళ్ళు వస్తాయి. అందులో ఒక ఆయన ఇట సీసా తీసి తాగమ్మా అని నీళ్ళు ఇస్తాడు. ఇది మంచినీళ్ళతో పోయేది కాదు సార్, ఇది టోరెస్ సిండ్రోమ్ అనే జబ్బు, మా అమ్మ చెప్పింది నాకు. ఇటు గుద్దుకుంటే ఆగుతుంది, అప్పటికి మళ్ళీ వస్తుంది అనగానే వీళ్ళు 3 ఒకరి ముఖాలు చూసుకుంటారు. ఎందుకు చూసుకున్నారా కూర్చోచ్చు. ఈ అమ్మాయికి ఉద్యోగం రాదు ఇక, అంతేనా? ఒకరి ముఖాలు చూసుకున్నారు. ఈ పిల్లకి ఎక్కిళ్ళు వచ్చి చదివేటి చెప్తుందని, ఎక్కిళ్ళు పోయి అమ్మాయి చదివేటి చెప్తుందని వాళ్ళ ఉద్దేశం. ఒకరి ముఖాలు చూసుకుని వాళ్ళు నాయకుడు, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నీకు ఇంటికి కబురు పెడతామలే అన్నారు. అర్థమైపోయింది పిల్లకి. ఇప్పటికి 20 ఇంటర్వ్యూలు. అర్థం కాకుండా ఎట్లుంటుంది, 10 పెళ్లి చూపులు చూసుకోగానే పిల్లలకి అర్థమవుతుంది. అట్లా ఇంటర్వ్యూలు 20 అయితే అర్థం కదా. అమ్మాయి బయలుదేరుతుంది. ఆయన ఉండి ఊరుకోకుండా అమ్మ 1 నిమిషం అంటాడు. నిలబడి నిలబడి ఏం సార్ చెప్పండి అంటది. ఎటు ఉద్యోగం రాదు, నీకు చిన్న సలహా ఇస్తానమ్మా అంటాడు ఆయన. మీరు పెద్దలు సార్ సలహా ఇవ్వండి, తప్పేముంది చెప్పండి సార్ అంటది. నువ్వు టీచర్ ఉద్యోగానికి అప్లై చేయొద్దమ్మా అంటాడు ఆయన. ఆ పిల్ల ధ్యేయమేంది, జీవిత లక్ష్యం చిన్నప్పుడు పడ్డది ప్రింటు తలకాయలోనే టీచర్ కావాలని. ఈయనేమంటున్నాడు, టీచర్ పోస్ట్కి అప్లై చేయగాక అంటున్నాడు. అమ్మాయి కామ్గా అక్కడే నిలబడి, సార్ మీరు పెద్దలు, మేధావులు, మీరు ఏమైనా చెప్పగలరు, నేను ఒక్క మాట చెప్పడానికి అవకాశం ఇస్తారా అన్నది. చెప్పమ్మా అన్నారు. మంచివాళ్ళే వాళ్ళు, పాపం చెడ్డోళ్ళేం కాదు. ఒక్క మాట చెప్తాను సార్, మీకు 5 నిమిషాల కంటే ముందు టోరెట్ సిండ్రోమ్ అనే జబ్బు తెలుసా అని అడిగింది. మాకెక్కడ తెలుసమ్మా, ఇప్పుడే కదా నువ్వు చెప్పినావు మాకు అని అన్నారు వాళ్ళు. ఇంత పెద్ద మేధావులకి 5 నిమిషాల్లో ఒక కొత్త జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వివరించగలిగిన దాన్ని చదివేందుకు చెప్పలేను సార్ నేను. యు గాట్ ది పాయింట్. 5 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగాను కదా ఇంత మేధావులకే. పిల్లలకి నేనెందుకు చదువు చెప్పలేను సార్, మీరు టీచర్కి అప్లై చేయొద్దంటున్నారు ఏంటి. వెళ్ళిపోయింది. టీచర్ అయింది అమ్మాయి, అద్భుతంగా చదువు చెప్పింది. ఆ స్కూలు ఉద్యోగం ఇచ్చిన స్కూల్ ప్రైవేట్ స్కూల్. 9వ తరగతిలో పనికిమాలిన పిల్లలు ఉండే క్లాస్ అది. అంటే స్లమ్స్లో నివసించేటోళ్ళు, పేద పిల్లలు, అల్లరి చిల్లరి పిల్లలు. ఆ క్లాస్ ఇచ్చినారు ఈ పిల్లకి, ఎడజాగ్రత్త చూద్దామని. పోరాడుతుంది ఆ అమ్మాయి. ఈ పిల్లల్ని అద్భుతమైన పిల్లలుగా మార్చేస్తున్నాయి. దట్ ఈజ్ టీచరిటీ. రిటైర్ అవుతుంది ఆ స్కూల్లోనే. ఈ అద్భుతంగా మారిన పిల్లలందరూ వస్తారు ఆమె రిటైర్మెంట్కి. అందరినీ వాటేసుకొని, తల్లి నీ గుండా మేము ఇంత తోలమైనమని పిల్లలు చెప్తా ఉంటే కళ్ళు సారోసారి మీకు ఆ సినిమా చూడడానికి. ఆ సినిమా చూడండి. నేను టీచర్ గొప్పతనం చెప్తున్నా మీకు. మాకు ఆశ టీచర్ మీదనే ఉన్నది. మాకు రాజకీయ నాయకుల మీద ఆశ లేదు, అదాని అమ్మాయిల లాంటి సాహుకారుల మీద ఆశ లేదు.
మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళ మీద మాకు ఆశ లేదు. ఈ దేశము నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ అని కొతారి చెప్పినటువంటి వాక్యం మీద మాకు ఆశ ఉంది. ఏం చెప్పాడు కొతారి? నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్, నాట్ అవుట్ సైడ్. వీళ్ళందరూ అవుట్ సైడర్స్, వాళ్ళది ఏం కాదు. అది మీ ద్వారానే అవుతుందని మా నమ్మకం. మీరు చేయాల్సిన పనులు ఏంటంటే సిలబస్ కాలేదని గొడవ పెట్టకుండా 40 నిమిషాలు దిక్కుమాలి సిలబసే చెప్పుకోండి. 5 నిమిషాలు పాఠం చెప్పడం మానేయండి. ఇతర విషయాలు చెప్పండి, జీవితానికి పనికొచ్చే చెప్పండి. కథ అనే రూపం అద్భుతమైన రూపం. అది చాలా హాస్యం ఉండే కథలు ఉన్నాయి, ఆలోచింపజేసి ఉన్నాయి. ఇంకొక కథ. ఒక రాజుగారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏంటంటే, రాజుల కథలు మనకు చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా, చందమామ దగ్గర నుంచి ఉన్నాయి కదా, అందుకే నేను రాజునే వాడుతున్నాను. ఈ భూమి మీద ఉన్న అత్యద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించండి అన్నాడు. వచ్చారు ఆర్టిస్టులు అంతా దేశం నిండా వచ్చి పెద్ద గ్రౌండ్లో 1000 మందికి ప్రోగ్రాం పెట్టి వేసినారు బొమ్మలు, ఇష్టం వచ్చిన బొమ్మలు. తాజ్మహల్ బొమ్మలు, నేగరా బొమ్మలు, హిమాలయాల బొమ్మలు, సముద్రాల బొమ్మలు, పక్షుల బొమ్మలు, వాళ్ళ పాండిత్యం అంతా చూపించారు. ఒకడు వాడికి ఉన్న క్యాన్వాస్ మీద ఇట్లా యూ షేప్లో గీత గీశాడు. అటు చుక్కలు పెట్టాడు, చుట్టూ రంగులు రుద్దాడు. అదేందో తెలియదని కింద నాలుక అని రాశాడు. 4 బొమ్మేశాడు. దాని దగ్గర కూర్చున్నాడు. ఈ రాజు అందరినీ తిరుక్కుంటూ వీడి దగ్గరికి, ఏంది ఇది అన్నాడు. రాసినా కదా దేవా అన్నాడు. నాలుకను కూడా బొమ్మగా తెచ్చినవురా నువ్వు పోటీకి అని అన్నాడు రాజు. మీకు తెలియంది ఏముంది రాజా, నాలుకతో భాష వస్తుంది, భాషలో అద్భుతాలు మాట్లాడగలరు. రోజు పొద్దున్నే మీరు రాజ్యసభకు వచ్చేటప్పుడు వందిమాగతులు మీ గురించి పొగుడతారు, మీకు ఎంత ఆనందం వేస్తుంది దాంతో. అవు నిజమేరా, కరెక్ట్ చెప్పినాను, నాలుకే ఈసారి ఫస్ట్ ప్రైజ్ అని ఇచ్చేసినాడు. ఎవడికి ఇష్టం లేదు మీరు చెప్పండి సార్, మిమ్మల్ని మెచ్చుకుంటే అందరికీ ఇష్టమే, పొగిడినా కూడా ఇష్టమే, మరీ పొగిడించుకోవడం ఇష్టం ఉండదు. అందుకనే పొగిడే వాళ్ళు చాలా జాగ్రత్తగా పొగుడుతారు. ఈయనకి పొగడతాలంటే ఇష్టం లేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? పొగడ్డమేది. మా గోపాల నాయక్ పొగట్లంటే ఇష్టం లేదంట. నేను పొగిడినట్టు లేదు, అది పొగడితే. అట్టాడి తెలుగులో పుట్టారు మన దేశంలో. రాజుకి ఇష్టం పొగడతలేదు, అందుకనే పొగడ్డానికే మనుషులను పెట్టుకుంటాడు జీతం ఇచ్చి. నాలుక గొప్పతనం గురువా, కాబట్టి నా బొమ్మను కూడా పరిశీలించమన్నాడు. దాన్ని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ రాజు ఏం చేశాడంటే, ఈ భూమి మీద ఉన్న ఘోరాలంతా గీయమన్నాడు. వచ్చారు. ఒకడు హమాస్ పాలస్తీన్ యుద్ధం గీశాడు. ఒకడు పసిపిల్లలు కొన్ని 1000 మందిని చంపినారు ఇజ్రాయేల్ వాళ్ళు. మొత్తం పసిపిల్లలు ఖండాలు వేసినాడు. ఒకడు ఉక్రెయిన్ యుద్ధం వేసినాడు. ఒకడు ఇంకొకడు సునామీని వేశాడు. ఇంకొకడు భూకంపం వేశాడు. ఇట్లా రకరకాల బొమ్మలు గీసినాడు, బీభత్సమైన బొమ్మలు. మళ్ళీ ఈ 4 వచ్చినాడు. వీడు మళ్ళీ 4 బొమ్మ వేశాడు. ఈ రాజు చూసుకుంటూ వచ్చి, ఎక్కడ చూసినటువంటి దీన్ని అన్నాడు. ఇది పక్క చూశాడు. మరి నువ్వు పోయిన సంవత్సరం వచ్చినావు కదానే. అవును రాజా వచ్చానన్నాడు. మళ్ళీ అదే బొమ్మ తెచ్చిపెట్టినవా అన్నాడు. లే మళ్ళీ గీసినా అన్నాడు. అది గీయడానికి ఏం కష్టమవుతుంది, 4 బొమ్మ గీయలేరా మీరు, ఇట్ట పెట్టి ఇట్ట అనేది చుట్టూ ఫ్రేమ్ కట్టేది. మళ్ళీ గీసినా అన్నాడు. పోయిన సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ కొట్టుకెళ్ళి మళ్ళీ ఈ సంవత్సరం ప్రైజ్ కోసం వచ్చినవా, నేను తమాషగా ఉందనుకుంటున్నావా అని తిట్టాడు రాజు. అప్పుడు ఈడు ఏమన్నాడంటే, ఏం రాజు దేవుడికి లెక్క, నేను ఆర్టిస్ట్ని, బొమ్మ గీసినా ప్రైజ్ ఇస్తేమో లేకపోతే పో అంతే, నన్ను కామెంట్ చేస్తావా? ఆర్టిస్టులను కామెంట్ చేయడానికి నీకేం అర్హత ఉందా? రాజువి పరిపాలన చేసుకో అని తిట్టాడు. వాడి కోపం వచ్చింది రాజుగారికి. కోపం వచ్చి, భటులారా రండి ఇట్లా అని పిలిచి, ఏంట్రా లోపలిని రేపు పొద్దున ఉరి తీసి పారేయాలా. రాజు కోపం తట్టే ఉంటుందబ్బా. ఇప్పుడు మన దేశంలో రాజకీయ నాయకులు కోపం వచ్చినట్టే ఉంటుంది. అంటే రాజులు తయారైన రాజకీయాల్లో మనకీడ అది ఆ సాంప్రదాయం. వీళ్ళు ప్రజాస్వామ్యం కదా, ఇటు కోపం రాకూడదు, కానీ వస్తుంటుంది వీళ్ళకి.
తిడితే ఊరుకోరు వీళ్ళు, కామెంట్ చేస్తే ఊరుకోరు, వేయటే లోపల. అట్లా లోపల ఏ ఇష్టానికి ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే వీడు ఈ ఆర్టిస్ట్ ఏం చేశారంటే, దేవా నమస్కారం, నేను మిమ్మల్ని తిట్టేంత టోన్నే, నేను మామూలు మనిషిని దేవరా, నేనేదో ఆర్టిస్ట్ని పుట్టబోసుకోవడానికి బొమ్మలు గీస్తున్నా, ఏదో ప్రైజ్ వస్తే తీసుకుపోయి మా పిల్లలు బతికించుకుందామని వచ్చినా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాలుగు ఎంత ప్రమాదకరమైందో. 5 నిమిషాల కంటే ముందు నేను ఒక ఆర్టిస్టుని, చిన్న ఆర్టిస్టుని అయితే కావచ్చు, 5 నిమిషాల తర్వాత రేపు ఉరిదీయబడబోయే ఖైదీగా మారినా ఇది 4 వల్ల జరిగింది కదా స్వామి. ఇంతకంటే ఘోరమైంది ఏముంది చెప్పు రాజా అన్నాడు. ఈ సునామీ ఏంది, హమాస్ యుద్ధం ఏంది, ఉక్రెయిన్ యుద్ధం ఏంది, ఇది అన్నిటికంటే ఘోరమైంది. 4తో తగాదాలు తెచ్చుకునే వాళ్ళు మీకు తెలీదా? 4తో తగాదాలు తెచ్చుకుంటారు, మన చుట్టే ఉంటారు. ఏమో ఈ హాల్లో కూడా ఒకరిద్దరు ఉన్నారేమో అట్టోళ్ళు, అంత శక్తి ఉన్నారు. 4 సార్ అది ఒక మాట దాడితే ఏమైతే చెప్పలేము. ఒకసారి బోర్డు మీద మండల కార్యాలయం రాయమన్న పిల్లోడిని వాడు మాకు కొమ్మిచ్చినాడు. మాకు కొమ్మిస్తే బూత్ అయిపోయింది. భాష అంత పని చేస్తుంది. ఇంకొకరిని బ్యాంకు దగ్గర బోర్డులు రాయిస్తూ ఉంటారు. పరపతి సౌకర్యం కలదు అని బోర్డు రాయమంటే వాడు పరిస్థితి సౌకర్యం కలదని రాసినాడు. పరిస్థితి సౌకర్యం కలదు ఏంటి అర్థం? బూతు భాష, దాన్ని మాట్లాడితే కూడా అట్లే ఉంటుంది. అందుకని 4 చాలా ప్రమాదకరమైనది, చాలా గొప్పది. సరిగా వాడితే గొప్పది, వాడడం చేత కాకపోతే ప్రమాదకరమైంది. ఒక మాట తేడా వస్తే మొత్తం మారిపోద్ది. కాబట్టి అన్నిటికంటే గొప్పది నాలుకే రాజా, అన్నిటికంటే ఘోరమైనది కూడా నాలుకే అనేది తమరికి అర్థం కావడానికి నేను మాట్లాడినాను తప్ప మిమ్మల్ని అనగలిగి వన్యా అనగానే రాజుగాడు ఏ మూడ్లో ఉన్నాడో అర్థం చేసుకొని, అరే ఏం చెప్పినవురా నువ్వు, ఈసారి కూడా ప్రైజ్ నీకే అన్నాడు. కథ, ఈ కథలో ఏం చెప్తున్నాం మన పిల్లలకి మెసేజ్, మీరు భాషను సక్రమంగా వాడడం నేర్చుకుంటారా, ఇక్కడే నేర్చుకోండి. కథ అనే ప్రక్రియ మీ అందరికీ చేతను సార్. మీకు ఉపన్యాసాలు ఇవ్వడం నేను నేర్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు ఉపన్యాసకులు. టీచర్ అంటే ఉపన్యాసకుడు, మీకు నేర్పక్కర్లా. పిల్లల్ని మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. పిల్లలు మీకు ఎంత ఉపయోగపడతారో నేను ఒక జరిగిన స్టోరీ చెప్తా వినండి. ఒకసారి నేను కర్నూలులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళా. మేము ఈ కాలేజీలకంతా మా టీం అంతా తిరుగుతూ ఉంటాం. క్లాసు మొదలయ్యే లోపల ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ఉంటే అక్కడికి ఒక కెమిస్ట్రీ లెక్చరర్ వచ్చాడు. నా కొడుకు పేరు అమర్, హైదరాబాద్లో ఉంటాడు, డాక్టర్. మీరు అమర్ వాళ్ళ నాన్న కదా అన్నాను నన్ను. నేను ఆంధ్రదేశంలో చాలా చోట్ల తెలుసు. నేను నీ కొడుకు కదా అమర్ అనాలి కదా, నువ్వు అమర్ వాళ్ళ నాన్న ఉన్నవేంది? నేను అదే అడిగిన ఆయన్ని, ఇదేం సార్ ఇట్ట అంటున్నావు నువ్వు, ఏమైనా నా విలువ ఏమైనా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో అన్నా నేను. అట్లా కాదు సార్, వాడు మామూలుడు కాదు సార్ అని. ఏంది ఏమన్నా తప్పు చేసినాడా చెప్పండి సార్, నేను కలిసినప్పుడు మందలిస్తాలే అన్న. తప్పు చేయటం కాదు సార్, వాడు రోజు రేపు చెప్పబోయే పాటలు సర్దుకొని వస్తున్నాడు. వాడు క్వశ్చన్లు వేస్తాడు. చచ్చిపోతాను నేను, 2 రోజులకి అర్థమైంది నాకు వాడి దెబ్బకి నేను తట్టుకోలేనని. నేను కూడా చదువుకొని రావడం మొదలుపెట్టినా. మామూలుగా అంత ప్రిపేర్ కాకుండా ఉంటారు టీచర్లు, రోజు చెప్పేది కదా అని. ఈ దెబ్బకి రోజు చదువుకోవడం మొదలుపెట్టినా. దాంతో ఇప్పటికి 15 ఏళ్ళేందో నా దగ్గర స్టూడెంట్గా చదువుకొని వెళ్ళిపోయి, దాంతో ఈ సిటీలో నెంబర్ 1 కెమిస్ట్రీ లెక్చరర్గా నేను మారిన సార్ అన్నాడు. దాని అర్థం పిల్లలు మనకు సహాయపడతారు సార్. చిల్డ్రన్ విల్ హెల్ప్ అస్. ప్రశ్నలు వేసే పిల్లలు మనకి అసెట్, మనకి వాళ్ళు పెట్టుబడి. మనం అద్భుతమైన టీచర్లుగా మారడానికి ఆ ఒక్క సంఘటన నాకు అర్థమైంది. అండ్ ఇట్ ఇట్ లైక్ దట్. ఆ లెక్చరర్ కూడా నాకు తెలుసు. నెంబర్ 1 అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీ బతిమలాడి తీసుకెళ్ళి రోజుకు 2 గంటలు చదువు చెప్పి చాలు సార్ నీకు 2 లక్షలు ఇస్తాం నెలకంటారు ఆయన. ఈ 2 గంటలు ఆయన కాలేజీకి పోయినప్పుడు పోనక్కర్లా, కాలేజ్ టైం అయినాక వస్తే చాలు నవ్వు అన్నారు. ఇదేటో జీతం ఇస్తారు 1 లక్ష ఎంతో,
ఇది 2 లక్షలు 2 గంటలు చెప్తే. అంతలా శక్తి టీచర్కి ఎక్కడొచ్చిందంటే జస్ట్ బికాస్ ఈ రెస్పాండెడ్ టు ఏ స్టూడెంట్, అంతే. మీరు మీ వృత్తిలో ఈ 5 నిమిషాలు ఉపయోగించడానికి కోసమో అదనంగా శ్రమపడాల్సింది ఏమీ లేదు. మీరు క్లాసులకు మామూలుగా వెళ్ళినట్టు వెళ్ళండి. మీరు మా జన విజ్ఞాన వేదికలు చేరితే సంతోషమో, చేరకపోయినా పర్వాలేదు. మీ క్లాస్ రూమ్ని మీరు అడ్రస్ చేయండి చాలు. క్లాస్ రూమ్లో ఈ పని ఒక్కటి చేయండి. ఇది చేస్తే యూ కెన్ క్రియేట్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దిస్ జనరేషన్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ అనేది లైఫ్లో జీవం. క్వశ్చన్ చేయటమే జీవం. ఈ ప్రపంచంలో సైన్స్ అంతా పెరిగింది ప్రశ్నలోంచి. తప్పు పని చేసేటువంటి దారిలో పెట్టేది ప్రశ్నే. జ్ఞానం పెరగడానికి తోడ్పడేది ప్రశ్నే. మీ చిన్నపిల్లలు చిన్న వయసులో మాటలు నేర్చుకున్నాక మిమ్మల్ని ప్రశ్నించడం ద్వారానే వాళ్ళు అనేక విషయాలు నేర్చుకున్నారు. మన దురదృష్టం, స్కూలుకు పంపిన మరుక్షణమే స్కూల్లో ప్రశ్నలు చంపినాం, ఇంట్లో కూడా చంపినాం. దీన్ని మళ్ళీ పునరుద్ధరించమని నేను కోరుతున్నా. ఒక ఇబ్బంది ఉంది, పిల్లలు వేసే చాలా ప్రశ్నలకి మనకు జవాబులు రావు. ఓకే, మనమేం అన్నీ తెలిసిన వాళ్ళం కాదు కదా. ఏం నష్టమేముంది, రాదని చెప్పండి. నేను ఎప్పుడో 10th క్లాసులో, అంటే మాది ఎస్ఎస్ఎల్సీ అంటారులేండి, 11వ తరగతి అప్పుడు అయిపోయింది మా చదువు. లెక్కల్లో చాలా మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు లెక్కలు 7వ తరగతి లెక్కలు కూడా చెప్పలేను నేను. నా మనవరాలు అడుగుతారు లెక్కలు, నాకు రావు మంచి 7వ తరగతి నాకు రావు. నువ్వు మా టీచర్లు ఉన్నారు కావాలని వాళ్ళు చెప్తారులే అంట. తప్పేముంది సార్, తెలియని అడిగితే నా వైద్యంలో నాకు అన్నీ రావు. నేను చెప్పొచ్చు గొప్పగా, హార్ట్ ఆపరేషన్ నిజమే చేశా, కానీ అన్నీ నాకు రావు. నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు, నేను అది గుర్తిస్తున్నా. అందరికంటే గొప్ప వాళ్ళమే కాదు మనం, అందరికంటే హీనంగా కూడా లేము, మనం మధ్యలో ఎక్కడో ఉన్నాం. దట్ ఈజ్ లైఫ్. ఈ విషయం మన పిల్లలకు అర్థమైతే ఒక మూఢనమ్మకంలోంచి బయటకు వస్తారు వాళ్ళు. మా అమ్మకి, మా నాన్నకి, నా టీచర్కి తెలియని సబ్జెక్టులు లేవు అని అనుకుంటూ ఉంటారు ఇప్పటిదాకా. అది మూఢనమ్మకం. అందులోంచి బయటపడ్డ విద్యార్థులు ఏం చేస్తారు తెలుసా? 1997 నుంచి 2012 దాకా పుట్టిన పిల్లల్ని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. వాళ్ళు ఐటీలో పుట్టి ఐటీలో పెరుగుతున్న పిల్లలలో గ్రోకు, చాట్ జీపీటీ, డీప్సీక్ దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషంలో నీకు ఆన్సర్ వచ్చేస్తే. ఇప్పుడు ఈ వసతి మాకు లేదు, మా 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 జనరేషన్లో. మీలో చాలామందికి లేదు అది. ఇప్పుడు మనం కూడా అది నేర్చుకోవాలి. ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే మా మియా గారు అడిగాడు, ఈ గుచ్చికొండ ఎత్తి ఎంత ఉంటుంది అన్నాడు ఆయన. 300 అడుగులు ఉంటుందేమో అన్నాడు ఆయన. అది 300 అడుగులా 3000 అడుగులు ఎవరికి తెలుస్తుంది? నేను వీళ్ళు మాట్లాడుతుంటేనే గ్రోక్లోకి వెళ్ళా. అనంతపురం జిల్లాలో ఉన్న గుచ్చికోట ఎత్తు ఎంత అని అడిగిన. వాడు చెప్పేసినాడు 640 మీటర్లని, 2300 అడుగులు చెప్పేసినాడు. వాళ్ళు మాట్లాడే లోపల నాకు ఆన్సర్ వచ్చేసింది. మన పిల్లలు అక్కడ ఎత్తుకుంటారు పోయి, మీరు బాధపడక్కర్లా. అద్భుతంగా మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు. మనం చెప్పండి, నేను ఎన్ని ప్రశ్నలు అడుగుతుంటా దాన్ని ప్రతిరోజు. సజీవమైన ఎగ్జాంపుల్ మీకు చెప్పే ఈరోజు జరిగింది. దట్ హౌ వీ కెన్ యూజ్ మొబైల్. మొబైల్ దారి తప్పించగలదు, దాని తప్పు కాదు అది. దారి తప్పేటోళ్ళు తప్పు. కత్తి కాయలు కోసుకోవచ్చు, గొంతులు కూడా కోయచ్చు. కత్తిని ఏమంటారు మీరు? బాంబు బండలు లేపడానికి వాడుకోవచ్చు. మన జిల్లాలో మనుషులను లేపడానికి కూడా వాడుకోవచ్చు, దాని తప్పేముంది? కత్తి ఇన్వెన్షన్, కత్తి సైంటిఫిక్ విషయం. మంచిగా వాడుకోవచ్చు, చెడుకో వాడుకోవచ్చు. ఆ సైంటిఫిక్ విషయం తప్పు కాదు అది, దాన్ని వాడుకునే మనుషులది. సైన్స్ అని అనకూడదు మనం. రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది పెద్ద ఎత్తున. దాని అంతటదే మంచిది కాదు, చెడ్డది కాదు. మంచి వాళ్ళ చేతుల్లో మంచి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వైద్యంలో విప్లవాలు జరుగుతాయి. రోగాలను వేగంగా కరెక్ట్గా కనుక్కోవచ్చు.
ఆపరేషన్లు ప్రిసైజ్గా చేయొచ్చు. ఇప్పుడున్న అసౌకర్యాలు పోతాయి. మాకు ప్రతి దాంట్లో ఉపయోగించుకోవచ్చు. తప్పుడు పద్ధతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే మనుషులు లేకుండా యుద్ధాలు చేసుకొని చంపుకోవచ్చు. మనుషులే పోనక్కర్లా. వాడుకున్నాన్ని బట్టి ఉంటుంది. ఆ వాడుకునే మనుషుల్ని మనం ట్యూన్ చేయాలా? ఎక్కడ? ఇంట్లో, తప్పితే స్కూల్లో. ఆ రెండు చోట్ల అటువంటి ఇంపార్టెంట్వి. దురదృష్టవశాత్తు ఇల్లు దాదాపుగా ఫెయిల్ అయింది. ఏమైట్రు? ఇల్లు దాదాపుగా ఫెయిల్ అయింది. ఏం చెప్తావు? ఇల్లు ఎవడెట్లా పోతే నీకు ఎందుకురా, నువ్వు సంపాదించుకో, పెద్దోడిగా అని చెప్తుంది ఇల్లు. స్కూల్ పూర్తిగా ఫెయిల్ కాలే, ఫెయిల్ అయ్యే దారిలో ఉంది. సిలబస్ అని కలవరిస్తున్నాం. ఈ కలవరంత మానేయండి. సిలబస్ అయినంత అవుతుంది. కొంపలేం మునగో. 35% మార్కులు రావడానికి విద్యార్థులకు 1 డేలో టెక్నిక్స్ మేము నేర్పగలం. 1 డే పాస్ కావాలంటే 1 డేలో పాస్ అయ్యేటట్టు చేయగలం. ఏం కష్టం లేదు. పాస్ కావడం నీ కోరికైతే. జీవితంలో జ్ఞానం రావాలంటే 1 డే చాలదు. అందుకనే ప్రతిరోజు మీకున్న 45 నిమిషాలు 5 నిమిషాలు వాడాలని అంటున్నాను నేను. ఆ జ్ఞానం ఉన్న పిల్లలే ఈ దేశాన్ని బతికిస్తారు. పాస్ అయిన పిల్లలు బతికిస్తలేరు. మన దగ్గర తయారైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు కనిపించేది 5%. అంతకంటే లేరు. మన మెడికల్ కాలేజీలు నానా బీభత్సాన్ని కొట్లాడుకుంటున్నాం మనం. మా పిల్లలు డాక్టర్ కావాలని 5.5 ఏళ్ళు చదివితే, మీలో కొంతమంది పిల్లలు ఉంటారు మెడికల్ కాలేజీలో, చదివితే వాళ్ళకి ఇంజక్షన్ వేయడం తప్ప ఇంకేమి రాదు. 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలి. ఇక్కడికి కూడా రాదు. మేము జన విజ్ఞానికి తరఫున ప్రయత్నం చేస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి మెడికల్ కాలేజ్ తిరుగుతున్నాను నేను, వాళ్ళకి నైపుణ్యాలు నేర్పాలని. ఆ పైన ఎండి ఒక 3 ఏళ్ళు, ఆ పైన డిఎం ఇంకో 3 ఏళ్ళు. ఈ చదువంతా అయ్యేటప్పటికి 35 ఏళ్ళు అవుతుంది. పెళ్ళి కాదు, జన్మకు పెళ్ళి కాదు. ఆ లోపల చేసుకుంటేనే పెళ్ళి. అట్లా ఉంది చదువు, మెడికల్ కాలేజ్ చదువు. అది తలకు సంబంధించింది కదా, డైరెక్ట్గా అటు దగ్గరికి వెళ్తాం. గుండె నొప్పి ఏ కారణంతో రాని డైరెక్ట్గా కార్డియాలజిస్ట్. ఇక మహిళలకు ఏం ప్రాబ్లం వచ్చినా గైనకాలజిస్ట్. అట్లా జనానికి ఒక నాలెడ్జ్, రైటో రాంగో ఒక నాలెడ్జ్ వచ్చింది. ఈ నాలెడ్జ్ వల్ల డైరెక్ట్గా వెళ్ళిపోతారు అంతే. ఎదుగుతున్న దేశం అంటే పెద్దగా ఆస్తిపాస్తులు అందరికీ పెరిగినటువంటి దేశంలో, ఇంకా పేదవాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్న దేశంలో చిన్న చిన్న జబ్బులు కింద లెవెల్లోనే పరిష్కారం కావాలి. మేము దానికి పెట్టిన కాన్సెప్ట్ ఏమంటే 80% రోగాలు కింద లెవెల్లో పరిష్కారం చేయడం సాధ్యం. ఆ కాన్సెప్ట్ మీకు చెప్తాను. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. మీరు వాటిని రేపటి నుంచే పాటించుకోవచ్చు. మీరు వాడుకోవచ్చు ఆ సమాచారాన్ని. ఆ కాన్సెప్ట్ పేరు రోగాల బరువు, డిసీజ్ బర్డన్ అని పిలుస్తారు దాన్ని. ఈ కాన్సెప్ట్ ఏ దేశానికైనా ఎందుకు అవసరం అంటే, ఆ దేశంలో నివసిస్తూ ఉన్న ప్రజలకు ఆరోగ్య అవసరాలు అంటే తిండి, మంచినీళ్ళు, గృహవసతి, చదువు, ఇట్లాంటివన్నీ ఆరోగ్య అవసరాలు. రోగ అవసరాలు, జబ్బులు వస్తే హాస్పిటళ్ళు, పడకలు, డాక్టర్లు, నర్సులు, మందులు, పరీక్షలు చేసే ల్యాబొరేటరీలు, ఇట్లాంటివన్నీ రోగ అవసరాలు. అంటే హెల్త్ నీడ్స్ అండ్ డిసీజ్ నీడ్స్ రెండు వేరు. అవి ఏ మోతాదులో ఉండాలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క పేరే డిసీజ్ బర్డన్. మన దేశంలో ఒక ఏడాదిలో ఏ రకాల రోగాలు ఎన్నెన్ని వస్తాయి ఆ లెక్కను అట్లా పిలుస్తారు. ఉదాహరణకి జలుబు అనేది ఒక రోగం, అందరూ అనుభవించుంటాం. జలుబు అనే రోగం 145 కోట్ల మందికి ఏడాదికి ఒక్కసారి యావరేజ్ మీద వస్తే
145 కోట్ల రోగాలను పిలుస్తాం. ఎప్పుడన్నా కడుపు నొప్పి కాసేపు వచ్చి పోతుంది, అది కూడా రోగమే. ఒక్కసారి వచ్చిందనుకుంటే యావరేజ్లో 145 కోట్లు అవుతాయి. గుండె జబ్బులు 25 కోట్ల మందికి వస్తే ప్లస్ 25 కోట్లని రాసుకుంటాం. షుగర్ జబ్బుకు 30 కోట్ల మందికి వస్తే ప్లస్ 30 కోట్లు. అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ 1000 మందికి వస్తే ప్లస్ 1000. ఇది లెక్క. అంటే ఏమేమి రోగాలు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి ఆ టోటల్ మనకు కావాలి. మొత్తం ఎన్ని రకాల రోగాల లెక్క కాదు ఇది. రకాలు కొన్ని వేలు ఉంటాయి. కొన్ని సంవత్సరానికి 10 వస్తాయి, కొన్ని 20 వస్తాయి, కొన్ని 100 వస్తాయి, కొన్ని 200 వస్తాయి, కొన్ని 1000 వస్తాయి. అట్లుంటాయి రోగాలు. కామన్గా వచ్చే రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. ఈ జలుబులు, జ్వరాలు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు ఇట్లాంటివి చాలా ఎక్కువ వస్తాయి. జబ్బు ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్, జబ్బు ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ టోటల్, దాని పేరు డిసీజ్ బర్డన్. అట్లా లెక్కేస్తారు. ఈ డిసీజ్ బర్డన్లో 100లో 80 దే మెరిట్ నో ట్రీట్మెంట్. 180కి వైద్యం అక్కర్లేదు. ఏంటివి? సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, అదొక లిస్టు. జబ్బు అది జబ్బే, ఏమీ చేయనక్కర్లేకుండా దానంతా అదే తగ్గిపోతుంది. అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే అర్థం. ఉదాహరణలు, మనకు వచ్చే జ్వరాలు 100లో 80 జ్వరాలు షార్ట్ వైరల్ ఫీవర్స్. అంటే 4-5 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోయే వైరస్తో వచ్చే జ్వరాలు. వీటెడలు మన వైఖరి ఏంటంటే, బాగా అడ్వాన్స్ అయిన దేశాల్లో కూడా, ఉదాహరణకి స్కాండినేవియన్ కంట్రీస్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, బ్రిటన్, పశ్చిమ ఐరోపా దేశాలు, ఇవన్నీ దేశాల్లో వాళ్ళు అవలంబించే మెథడ్ ఏంటంటే, వాళ్ళు మనకంటే అభివృద్ధి అయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్య విధానం కూడా మనకంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు బ్రిటన్లో అయితే నేషనల్ హెల్త్ సర్వీస్ NHS అనే సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ గవర్నమెంటే ఫండింగ్, ₹1 ప్రైవేట్గా మీరు పెట్టక్కర్లేదు. ఇక్కడ ప్రైవేటు వైద్యం 160-70 వంతులు మన దగ్గర. వాళ్ళు కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో తరఫేది ఇచ్చుంటారు. 100 నుంచి 150 ఫ్యామిలీస్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు అక్కడ. మన దేశం నుంచి పోయిన చాలామంది నా క్లాస్మేట్స్ కూడా ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్కి కన్సల్టేషన్ తీసుకోక్కర్లా, కన్సల్టేషన్ ఫ్రీ అయినా తీసుకోక్కర్లా. ఫోన్ చేసి నా కొడుక్కి జ్వరం అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లో ఏమడుగుతారంటే, జ్వరంతో పాటు ఫిట్స్ వస్తున్నాయని అడుగుతారు. ఫిట్స్ అంటే కన్వల్షన్స్, వంపులు అంటారు చూడు, చేతులు కాళ్ళు కొట్టుకోవడం. లేవు అంటే తీవ్రమైన కడుపు నొప్పి ఉందా అని అడుగుతారు. లేదు అంటే అబ్నార్మల్ బ్లీడింగ్, మూత్రంలో బ్లీడింగ్ కానీ, దొడ్డికెళ్తే బ్లీడింగ్ కానీ, నోట మీద రక్తం రావడం, దగ్గితే రక్తం రావడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతారు. అవేమీ లేవంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, నీరసము ఇవి చెప్తారు. సహజంగా జ్వరం అంటే మనకే తెలుసు కదా, మనమే పోతాం కదా డాక్టర్ దగ్గరికి పోయి ఏమైనా అడిగితే చెప్తాం. అది వైరస్ జ్వరం కావచ్చు. 5 రోజుల దాకా మీరు ఏ మందులు వాడద్దు. ఒకవేళ నొప్పులు, జ్వరము తట్టుకోలేని అనిపిస్తే మీ ఇంట్లో పారాసిటమాల్ అనే మాత్రలు ఉంటాయి. అది ఓవర్ ది కౌంటర్ కొనుక్కోవచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లా. ఏ దేశంలోనైనా ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్ ఫ్రీగా ఏ కుట్లైనా కొనుక్కోవచ్చు. మీరు ఆ మాత్రలు వేసుకోండి. 5 రోజులలో తగ్గకపోతే మీరు నా దగ్గరికి రండి. వాళ్ళకి మలేరియా లేదు కాబట్టి మలేరియా గురించి అడగరు. మన దేశంలో అయితే మలేరియా గురించి అడుగుతాం. సడన్గా జ్వరం వచ్చి
బాగా విపరీతంగా చెమటలు బట్టి తగ్గిపోయి మరలా రేపు ఇదే టైంకి వస్తుందా, అది మలేరియా లక్షణం. అది అడుగుతాం ఇక్కడ. ఇవేమి లేవంటే నువ్వు 5 రోజులు ఆగు, తర్వాత రా అంటాం. దీనికి సాక్ష్యం చెప్తాను నేను. 3-4 ఏళ్ళ నాడు మనకి కరోనా రోగం వచ్చింది. మొత్తం ప్రపంచమంతా ఉనికిపోయింది. కరోనా పాజిటివ్, కోవిడ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే మీ శరీరంలో ఆ వైరస్ ఉందని అర్థం. ఇది క్లియరే కదా. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 100కి 35 మంది అసలు ఏ లక్షణాలు లేకుండానే బాగైనారు. ఈ లెక్కలు మీకు తెలియదు, మాకు తెలుసు. మరొక 45 మంది కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు, కొద్దిగా ఆయాసం, కొద్దిగా ఒళ్ళు నొప్పులు వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయినాయి. అర్థం ఏంటి? 35 + 45 ఎంత? 80. ఇందాక ఏం చెప్పా? జ్వరాల్లో 100కి 80 వైద్యం అక్కర్లేకుండా బాగైతే అన్నా. కోవిడ్ లాంటి లక్షల మంది మరణించినటువంటి జబ్బు కూడా 100కి 80 మందిని ఏమీ చేయలేదు. మనకు వస్తే చచ్చిపోతామని భయంతో మనం ఆసుపత్రులకు పరిగెత్తినాము, కానీ 80 మందిని ఏం చేయలేదు. మరొక 15 మంది లక్షణాలు కొంచెం పెరిగితే ఆసుపత్రికి వెళ్ళమని మేము సలహా ఇచ్చాం. గవర్నమెంట్ హాస్పిటలే, ప్రైవేట్ హాస్పిటల్ మూతపడ్డాయి లాక్డౌన్లో. జ్వరం పెరిగిన 102 గంటలు దాటితే, ఆయాసం పెరిగి పల్స్ ఆక్సిమీటర్లో 92 గంటలు తగ్గితే, ఊపిరి పీల్చే వేగం 15 నుంచి 18 నిమిషానికి అది 22 దాటితే, ఈ లక్షణాలు ఉంటే మీరు ఆసుపత్రికి పోండి. అక్కడేం చేస్తారు? ఈ లక్షణాలు అబ్జర్వ్ చేస్తారు. 12 రోజులు అబ్జర్వ్ చేస్తాం. మీరు ప్రభుత్వం వారి ఐసోలేషన్లన్నా ఉండండి, మీ ఇంట్లో ఐసోలేషన్లన్నా ఉండండి. ఈ లక్షణాలు అబ్జర్వ్ చేసి పెరిగితే మా దగ్గరికి రండి, రాకపోతే ఇంట్లో బాగా ఫుల్గా తిండి తిని పడుకోని చెప్తాం. ఈ 15 మందిలో 14 మంది బాగైనారు. ఇట్లే ప్రభుత్వం వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మేపినారు. వాళ్ళ ఐసోలేషన్ సెంటర్లో నట్స్, జీడిపప్పులు ఏమేమో పెట్టి మేపినారు. ఈయన మామూలు జీవితంలో తినుండరు, ఎన్ని అట్లా తిండి పెట్టారు. ఏంటి మనకు తెలిసినే చెప్తున్నా నేను. అక్కడ 1% మిగిలింది 15లో. ఆ 1% హాస్పిటల్కి వచ్చారు. టోటల్ మీద 95 పూర్తయింది. 94 బాగైనారు. 35కి లక్షణాలు లేవు, 45కి మైండ్ లక్షణాలు ఇంట్లో బాగైనారు. 14 మంది కొంచెం అబ్జర్వేషన్తో బాగైనారు. వాళ్ళకి పారాసెటమాల్ ఇచ్చినాం, విటమిన్లు ఇచ్చినాం, అంతే. అంతకంటే పెద్ద మందులు ఇవ్వాల. ఒక 1% హాస్పిటల్లో చేర్చినాం. ఇక 5% ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు, షుగరు, బీపీ, వయసు ఎక్కువ ఉన్నోళ్ళు, క్యాన్సర్ ఉన్నోళ్ళు, ఇట్టాటోళ్ళు, ఈ బ్యాచ్ని మొదటి నుంచి అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. ఈ 5 + 1 6గురిలో టోటల్గా మరణాలు మన దేశంలో జరిగింది 0.9. 1000 మందికి 9 మంది మరణించారు. ఈ 6లో 5.1 బాగా ఇంటికి వెళ్ళారు. ఏంటి దాని జీవితం? కోవిడ్ జీవితం ఇది. ఒక్క పైసా ఖర్చు లేకుండా కోవిడ్ జబ్బే కాదు, గాలి ద్వారా వ్యాపించే ఏ జబ్బైనా రాకుండా చేసుకోవడానికి 3 జాగ్రత్తలు. 6 అడుగుల దూరం. దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా ముఖానికి, ముక్కుకి, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోవడం. చెయ్యి అడ్డం పెట్టుకోవడం, మాస్క్ కాదు, చెయ్యి అడ్డం పెట్టుకోవడం. తర్వాత ఈ చేతిని ట్యాప్ కింద కడుక్కోవటం. బస్ అయిపోయింది. ఏం ఖర్చు అయింది సార్ దీనికి? 6 అడుగుల దూరం, మన చెయ్యి అడ్డం పెట్టుకోవడం. అడ్డం పెట్టుకుంటూ మనకి కరోనా జబ్బు ఉంటే ఇక్కడ ఆగిపోద్ది. ఇతరులు మన మీద దగ్గినా, తుమ్మినా ఇక్కడ ఆగిపోద్ది. చేయి సబ్బుతో కడుక్కో. ఇది కదా చెప్పాలి జనానికి. మీకు గుర్తుంటే కోవిడ్ జబ్బు మొదట వచ్చినప్పుడు దగ్గు తుమ్ము వస్తే ఇటు పెట్టుకోమని చెప్పారు. గుర్తుందా? వస్తుందా? గుర్తొస్తుందా మీకు? తర్వాత ఎందుకు చెప్పలేదండి? అప్పుడు చెప్పారు కదా. దీని బదులు ఇది ఇంకా సులభం కదా, మధ్య పెట్టుకునే బదులు.
తర్వాత చెప్పడం ఎందుకు మానేశారు? మాస్కులు అమ్ముకోవాలి కాబట్టి మానేశారు. మాస్కులు వ్యాపారం కోసం చెప్పడం మానేసినారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? నాలాంటి వాళ్ళు కొంతమందికి తెలుసు. మా గొంతులు చాలే, మీరందరూ భయంతో ఉంటుంది, మేము ఎడ చెప్పాలి? అది దాని బతుకు. డైరెక్ట్గా 6 అడుగుల లోపు మనం వెళ్ళి దగ్గినా తుమ్మినా 85 to 90% వైరస్ మన మీదకి వచ్చేస్తుంది. చేయడం పెడితే రాదు. మర్చిపోయినాం చేయడం పెడితే వాడు దగ్గాడు ముఖాన, రిస్క్ ఉంటుంది. అందుకే 6 అడుగుల దూరం మెయింటైన్ చేయమన్నది మేము. నేరుగా దగ్గినా తుమ్మినా, దగ్గితే 3 అడుగులు, తుమ్మితే 6 అడుగులు వైరస్ వస్తుంది. మామూలు గాలి పీల్చి వదిలితే గాలిలో కలుస్తుంది. దగ్గితే తుమ్మితే మాత్రం ఎక్స్పోజ్ అయితేనే జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. గాలి పీల్చేటప్పుడు కూడా బయటికి పోతాయి అవి. 10% వైరస్, కరోనా వైరస్ మామూలు గాలి పీల్చి వదిలినా కూడా గాలిలో పోయి కలుస్తుంది, డైల్యూట్ అవుతుంది, పలచబారుతుంది. ఇలా పలచబారిన వైరస్తో రోగం రాదు. అండర్లైన్ చేసుకోండి. నేరుగా దగ్గితే తుమ్మితే ఎక్స్పోజ్ అయితేనే, అది ఒక లెవెల్ దాటితేనే జబ్బు వస్తుంది. గాలిలో కలిసిన వైరస్తో రోగం రాదు. ఇట్లా మనం తిరుగుతూ గాలి పీలుస్తూ ఉన్నామంటే గాలిలో కలిసి డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. డైల్యూట్ అయిపోయిన వైరస్తో ఇమ్యూనిటీ వస్తుంది. ఏంటది? రోగ నిరోధకత వస్తుంది. మన యువతులు ఇంట్లో ఉండలేక కరోనా లాక్డౌన్లో బయట తిరిగినారు దొంగతనంగా. ఆ తిరిగిన వాళ్ళు గాలి వదిలితే గాలిలో కలిసింది వైరస్. ఆ వైరస్తో మన దేశంలో జనానికి రెసిస్టెన్స్ వచ్చింది. మరి వాళ్ళందరినీ పోలీసులు పెట్టి కొట్టించినామే, బయట తిరుగుతాను కొట్టించాం కదా. వాళ్ళ వల్లనే బతుకున్నాం మనం. ఎవరి వల్ల బతుకున్నాం? బయట గాలి తిరిగిన వాళ్ళతో. ఇంట్లో కూర్చొని అక్కడి గాలి అక్కడక్కడే పీల్చుకునే బ్యాచ్ ఇంట్లో అందరికీ అంటించినారు. ఎయిర్ కండిషన్ రూముల్లో ఉన్న వాళ్ళందరికీ అంటించారు. ఎయిర్ కండిషన్ కార్లు, బస్సులు, రైళ్లలో తిరిగిన వాళ్ళందరికీ అంటించారు. ఎయిర్ కండిషన్ విమానాల్లో ప్రయాణం చేసిన వాళ్ళే వుహాన్ నుంచి ప్రపంచమంతా అంటించినారు. మీకు ఎంతకంటే ఏం ఎవిడెన్సులు కావాలా? ప్రపంచవ్యాప్తమైన డేటా మీకు ఇస్తున్నా నేను. నా దగ్గర డేటా ఉంది, చెప్తున్నా మీకు. మన దేశంలో 6 అడుగులు కాదు, అడుగు దూరం కూడా మెయింటైన్ చేయడానికి వీలు కానీ ఒక చోటు ఉంది. బాంబేలో ధారవి అనే ధారవి స్లమ్. అది 2.5 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6.5 లక్షల మంది బతుకుతారు. 10 అడుగుల సైజు రూమ్లో 10 మంది బతుకుతారు. 6 అడుగుల దూరం కూడా సాధ్యం కదా. వాళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకోగలరు. నీళ్ళు వస్తే ఆ స్లమ్కి కడుక్కోగలరు, రాకపోతే అది కూడా లే. హయ్యెస్ట్ రెసిస్టెన్స్, రోగ నిరోధకత మన దేశంలో రికార్డ్ అయిన ప్లేస్ ధారవి స్లమ్. 58% రికార్డ్ అయింది. నెక్స్ట్ లెవెల్ రెసిస్టెన్స్ రికార్డ్ అయింది సిటీస్ 45. అంతకంటే తక్కువ రికార్డ్ అయింది 25 గ్రామాలు. గ్రామాలకు రాకుండా కంచెలు అడ్డం వేసినాం మనం, ముళ్ళకంపలు అడ్డం వేసాం. గుర్తొచ్చిందా? ఈ గాలిలోకి వెళ్ళి పెట్టడం రానిలా మనం. అందుకని మనకు తక్కువ రెసిస్టెన్స్ వచ్చింది. నువ్వు ఏం చేసినా పట్టణాల్లో తిరిగినారు జనం, అందుకని వాళ్ళకి 45 వచ్చింది. అందుకంటే కిక్కిరిసి బతికినారు ధారవిలో 58 వచ్చింది. ఈ డేటా ఏం చెప్తా ఉంది? కరోనా జబ్బు లాంటిది కూడా మనల్ని చేసింది ఏమీ లేదు. 9 మరణాలు మన దగ్గర. 2వ వేవ్లో కూడా అంతే మరణాలు. ఎక్కువ మందికి జబ్బు వచ్చింది అంతే. మనకంటే నిష్టదరిద్రులు ఉన్నారు ఆఫ్రికాలో, వాళ్ళకి 0.3% మరణాలు. అంటు రోగాల్ని 50 ఏళ్ళ క్రితమే జయించిన పశ్చిమ ఐరోపా దేశాలు, అమెరికాలో 5 to 10% మరణాలు. అంటే వాళ్ళ శరీరాలకి అంటు రోగాలను ఎదుర్కొనే శక్తి లేదు. ఇతర అంటు రోగాలను ఎదుర్కొన్న శక్తి ఉన్న దగ్గర కరోనా కూడా వ్యాపించలేదు. మేము జయించినాం అన్నారుగా, 5 నుంచి 10 మంది వచ్చారు. మనం ఇంకా పేద దేశమే కదా, 1000కి 9 మంది. మనకంటే దరిద్రులు ఆఫ్రికా 1000కి 3. ఏం చెప్తోంది డేటా? అద్భుతమైన సబ్జెక్ట్ సార్ అది.
మెడికల్ కాలేజీలో ఈ సబ్జెక్ట్ ఉంటుంది మాకు, కానీ ఒక్క విద్యార్థి కూడా చదవాలి దాన్ని. అందరూ గుండె జబ్బులు, మూత్రం జబ్బులు, సర్జరీ, బాగా పైసలు వచ్చే చదువుతారు ఈ పిల్లలందరూ. ఇదేంటి పైసలు రావు, అందుకని చదవరు. కానీ ప్రపంచ జనాభాని బతికిచ్చేది ఈ సబ్జెక్టు. మెడికల్ కాలేజీలో ఓరియంటేషనే లేదు ఈ సబ్జెక్ట్ చదవమని. లాప్ సైడెడ్ అప్రోచ్, తప్పుడు అప్రోచ్. 2020 జూలై నెల చివరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి కొంతమంది సైంటిస్టులు 237 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు. మీరు దగ్గితే తుమ్మితే జబ్బు వస్తుంటున్నారు, గాలిలో కూడా కలుస్తుంది వైరస్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తుండేది అదే. ఆ రిపోర్ట్ కరెక్టే. గాలి ఎంత కలుస్తుంది? 10%. మిగతా 90 ఎట్లా వ్యాపిస్తుంది? తుమ్ము దగ్గుల ద్వారా. అదేమైందో మీకు చూపించా. 10% రోగ నిరోధకత వస్తుంది, 90% రోగం వస్తుంది చూపించా. గాలిలో కలుస్తుంది అనే లైన్ని వరల్డ్ మీడియా ప్రచారం చేసింది. గాలిలో కలిసిన వైరస్ పల్చబారి జబ్బు రాదు, రెసిస్టెన్స్ వస్తుందని మాట చెప్పలేదు. ఎట్టడి దొంగలో చూడి మీడియా వాళ్ళు వరల్డ్ ఓవర్ దొంగలే. ఇక్కడ దొంగలే, అక్కడ దొంగలే. ఇది జనం తలకాయల్లోకి వెళ్ళిపోయింది. గాల్లో కలుస్తుంది. మనకు భారతంలో కథ ఒకటి ఉంది ఇట్లాంటిది. కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంటే కౌరవులకి 11 అక్షోహిణీలు, కౌరవులకి పాండవులకి 7 అక్షోహిణీలు, 18 అక్షోహిణీలు గొడవ. అది కౌరవులకి సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు 13 రోజులు సావలే యుద్ధంలో. ఈ పాండవులందరూ కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు. ఏంది బాబా యుద్ధానికి దించితివి, నువ్వు రాయబారానికి పోతివి, సెటిల్ కాకపోయా, యుద్ధం చేస్తూ ఉంటే ఏదో లేకపోతే నీ పేరు చెప్పుకొని లేపేస్తావు అనుకుంటే వాడికి 11 మనకి 7. ఈ ముసలాడే సావకపోతే ఈ కొడుకులతో నేను ఎప్పుడు సావాలని అర్జునుడు మంచి సలహా ఇచ్చినాడు ఆయన. నువ్వు పోయి భీష్ముని అడుగుదాం పదరా, సాయంత్రమే యుద్ధం ఆపేస్తారు, 6 గంటలు క్లోజు. పోయినారు పాండవులందరూ, పోగా నమస్కారం పెట్టినారు వీళ్ళు. ఆ కాలంలో మంచి వాళ్ళు ఉండేటోళ్ళు, ఎట్ట చేస్తాం కూడా చెప్తారు వాళ్ళే. వాడు ఎడ చేస్తారు ఆడే చెప్తారు. ఈ కాలం ఎడ చంపాలో పక్కని ప్రయోగం చేస్తాం మనం. ఏ తాత నువ్వు 13 రోజులు సావుకుని ఉంటివి, యుద్ధం ఎప్పుడు అయిపోద్ది నువ్వు సావకపోతే? నేను చెప్పినాడు, క్లూ చెప్పినాడు. సెకండ్ నేను తెచ్చి కూర్చోబెట్టుకోరు ఎదురుగా, నేను బాణాలు కింద పడేస్తాను, నువ్వు వేసేసుకున్నాడు. ఆయన అయిపోయిండు. ఆయన కథకి పెద్దది లేదు, నేను పొడిగితటంలా. నెక్స్ట్ ఎవరు వచ్చినారు? ద్రోణాచార్యుడు, 2వ సర్వసైన్యాధ్యక్షుడు. ఈయన సావటంలా. ఏది మిషన్ నాకు ఇటు సావుకున్నట్టు మేము యుద్ధం చేయాలా? దానికి కృష్ణుడు ఐడియా ఇచ్చాడు. ద్రోణాచార్యుడు కొడుకంటే బలి ఇష్టము అశ్వత్థాముడు అంటే. ఆయనకి వినపట్టట్టుగా అశ్వత్థాముడు సత్యాడని చెప్తే బాణాలు కింద ఎత్తడు, అర్జునుడు వేసేసుకున్నాడు. ఇట్లాంటి ఐడియాలు ఇవ్వడానికి కృష్ణమూర్తి గొప్పోడు. ఇంత గొప్ప ఐడియాలు ఎవడికి రావు చూడబ్బా. ఎవడు చెప్తే నమ్ముతారు? ద్రోణాచార్యుడు. ధర్మరాజు చెప్తే నమ్ముతారు రానే. ధర్మరాజు అబద్ధం ఆడడం లెక్క. ఇక ధర్మరాజు ఆయన రథం దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ అత అని అరిశాడు. కొంచెం రాహా వినపడకుండా అన్నాడు. ఆ టైంలో డప్పులు మోగించినారు అసలు వినపడకుండా. అరే నా కొడుకు తెచ్చినాడా అని అట్లే నోరు తెరిచాడు, బాణాలు కింద వేసాడు, అర్జునుడు లేపేశాడు. ఇక్కడ అశ్వత్థామ హత అంటే గాలిలో వైరస్ ప్రయాణం చేస్తుంది. కొంచెం రాహా వినపడకుండా అన్నదేంటి? గాలిలో ప్రయాణం చేసిన వైరస్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాత్రమే అనేది దాచిపెట్టినారు. అది పోలిక. దాంతో ఖరీదైన మాస్కులు అమ్మి ఎంత లాభం సంపాదించారు తెలుసా? మాస్కులు అమ్మేటోళ్ళు ప్రపంచవ్యాప్తంగా 13.5 లక్షల కోట్లు సంపాదించారు. ప్రజల యొక్క మిజరీ మీద వ్యాపారం చేసుకునే కొడుకులకు బతికారవుతుంది అంటున్నాయి భూమి మీద. సస్తా ఉంటుంది పక్కన జనం రోగం వచ్చి మాస్కులు అమ్ముకుని డబ్బులు సంపాదించడం ఏం చేయాలా? అది వ్యాపారం అంటే. ప్రపంచంలో వ్యాపార సంస్థలు ఇట్లే ఉంటాయి. కనికరము, దయ, క్వశ్చన్ లేదు. మాస్కులు కూడా అమ్ముకున్నారు. ఒక జ్వరం చుట్టూ ఇంత కథ ఉంది. మా క్యాంపస్లో ఉండే కుర్రాడు ఒకరోజు తెలియదు నాకు, నన్ను పట్టుకొని సార్ ఒక మాట అనే, ఏం చెప్పరా నేను అన్నా. నువ్వెవరు నాకు తెలియదు అన్న. నేను తెలియదులేదు సార్ నీకనే. నువ్వేదో చూస్తే పెద్ద వయసులాగా ఉంది, సీనియర్ సిటిజన్ లాగా ఉన్నావు, ఇట్లా మాస్కులు ఎక్కడ తిరుగుతున్నావు సార్, నీకు భయం లేదా ఆయన? అది తెలుసుకోవాలనుందా నీకన్నా? అవును సార్ అనే.
మరి నువ్వు ఎక్కడ ఉంటావంటే ఈ లక్ష్మీ స్టడీ హాల్లో చదువుకుంటా సార్ అనే. మీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకురా, రేపు అందరికి గెలిపి చెప్తాలేంటి. ఒకడికి చెప్పిన అంతే చెప్పాలా, 50 మందికి 100 మందికి చెప్పిన అంతే చెప్పాలా. మా హాల్ ఉంది, మా హాస్పిటల్లో హాల్ ఇట్లాంటి మీటింగ్లు కేటాయించుకున్నాం. వాడు 50 మందిని పట్టుకొచ్చాడు తెల్లారినాక. 50 మందికి ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ అంతా చెప్పా. ధైర్యంగా బతుకున్నారు పిల్లలు. మేము విలేజ్లు తిరిగి పెట్టాం, మీటింగ్లు వార్డులు తిరిగి పెట్టాం. మేము ఎక్కడి మీటింగ్లు పెట్టి ఎడ్యుకేట్ చేసాం, అక్కడ ఎవడు మరణాలే లేవు. జాగ్రత్త పడ్డారు. సమస్య పెద్దదైతే ఎట్లా హాస్పిటల్కి పోవాలో కూడా మీకు గుర్తులు చెప్పాం. ఇట్లాంటి సబ్జెక్ట్ మన పిల్లలకి ఇవ్వాలా లేదా అనేది అది. ఫీవర్స్, మెజారిటీ ఫీవర్స్ దే ఆర్ వైరల్ ఫీవర్స్. 5 రోజులు మీరు యాంటీబయాటిక్స్ వాడకూడదు, పారాసిటమాలే వాడుకోవాలా. 5 రోజులు తగ్గకపోతే ఇది ఏ జ్వరమో మనం అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన వైద్యం వాడతాము. 80% ఫీవర్స్ని మీరేం డాక్టర్లు కాదు నాకు తెలుసు, మీ లెవెల్లో ఫిల్టర్ చేసి పడేశారనుకోండి. ఫిల్టర్ చేస్తే దేశానికి ఎంత మిగులుతుంది చెప్పండి. మీరు జ్వరంతో హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుంది? నేను చెప్పినట్టు డాక్టర్ మీకు చెప్తారా? మీరు ఇంటికి పోండిరా, పెరిగితారా అని చెప్తారా? అడ్మిట్గా ముందు అడ్మిట్గా అంటారు. పరీక్షలన్నీ చేయిస్తారు. మీరు పోతే మామూలు హాస్పిటల్ మీ కంటికి ఆందుగా కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. అంటే బాగా 5 అంతస్తుల బిల్డింగ్ కనపడాలి, లేకపోతే మీ కంటికి నచ్చదు. మనకి కల్చర్ వచ్చిందండి. డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తాం, 10,000 సబ్బులు కనపడుతుంటాయి, నువ్వు కొనేది 2 కనపడాలన్నీ. పచారీ కొట్టుకెళ్ళి 2 సబ్బులు కొనుక్కోలేవా? ఎక్కువ లేవు ఇక్కడ. ఏమి చేస్తాడు ఎక్కువ నువ్వు కొనేది కాదు కదా. మన కల్చర్ అటు తయారైంది. ఒక వ్యాపారం చేయదలుచుకోండి ఎవడైనా సరే, దే క్రియేట్ ఏ కల్చర్. ఆ కల్చర్ ఈ రోజున వైద్యంలో ఏమంటే హాస్పిటల్ భారీగా కనపడాలా, అద్దాలన్నీ పెట్టి ఉండాలా, డాక్టర్ కంటి కనపడకుండా ఉండాలా, వాడు ఎక్కడ దాక్కుని ఉండాలా, వాడు రూమ్ ముందు మనిషి కాపలా ఉండాలా. ఇటు పోతానంటే పోనీ ఇక్కడ ఆపాలి, నిన్ను ఖచ్చితంగా ఫీజు కట్టాలి ముందు. అన్ని పరీక్షలు చేసినాకనే డాక్టర్ చూస్తాడు, ముందుగా నీతో మాట్లాడు. వాడి హాస్పిటల్లో ఉన్న పరీక్షలన్నీ రాస్తాడు, వాడి షాపులోని మందులు కొనాలా, వాడు ఏ ఆపరేషన్ చెప్తే ఆపరేషన్ చేసుకోవాలా. వాడికి డిగ్రీ ఉందో చూసుకుంటావు, ఉంటే చాలు వైద్యం వచ్చింది అనుకుంటావు. డిగ్రీ ఉంటే వైద్యం వచ్చినట్టు కాదు, వైద్యం వచ్చి ఉంటేనే వచ్చినట్టు. అది మీకు తెలియదు, ఎందుకంటే మీకు తెలుసుకోవడానికి అవకాశం లేదు. డిగ్రీ ఉందనే చూసుకుంటావు అంతే, నీకంతే చేతవు. నాకు తెలుసు డిగ్రీ నుండి వైద్యం రాని వాళ్ళు ఎంతోమంది తెలుసు, నాకు ఇంతమంది తెలుసు. డిగ్రీ, పరిమితమైన డిగ్రీ ఉన్న అద్భుతంగా వైద్యం చేస్తున్నాను కూడా తెలుసు. మీరు ఇమాజిన్ చేయగలరా, MS జనరల్ సర్జరీ చేసిన ఒక డాక్టరు అపెండిసెక్టమీ ఆపరేషన్ 5 గంటలు చేశాడు. నేను ప్రత్యక్షంగా చూసి. అపెండిక్స్ ఆపరేషన్ 10 నిమిషాల్లో చేస్తాం. కొంచెం కష్టమైతే అరగంట పడుతుంది మహా అయితే. 5 గంటలు చేసేది ఏంది? డిగ్రీ ఉంది, MS జనరల్ సర్జరీ డిగ్రీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి వైద్యం వస్తుందని గ్యారెంటీ లేదు. అందరికని నేను అంటల్లా, ఉంటే వస్తుందని మనం ముద్ర వేయలేం. మీరు కనుక్కునే అవకాశం లేదు. జ్వరంతో డాక్టర్ దగ్గరికి వస్తే నీకు వైరస్ జ్వరం అయి ఉంటుంది, ఇంటికి పో, 5 రోజుల తర్వాత తగ్గకపోతే రా అని చెప్తే భరించే స్థితిలో మీరు లేరు. మీరు వెంటనే నిర్ణయానికి ఏమొస్తారంటే ఈ డాక్టర్ గారికి వైద్యం రాదు కాబట్టి వేరే చోటుకు పోదమ్మా అని మీ మనసులో అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తాడు డాక్టరు? 10 మందులు రాయించినాను అనుకో, ఏదో మందు పని చేయకపోతుందా? జబ్బు కరెక్ట్గా తెలిస్తే 1 మందు రాయిస్తా, కరెక్ట్గా తెలియకపోతే 10 రాయిస్తా. గురి చూసి బాణం వేయగలిగిన వాడికి 1 బాణంతో గురిని ఛేదిస్తాడు, గురి రానివాడు 10 వేస్తాడు, ఏదో ఒకటి తగలకపోద్ది అని. అదే ఇక్కడ కూడా ఎక్కువ మందులు డాక్టర్ రాశారంటే వీడికి జబ్బు అర్థం కాలేదని అర్థం. నంబర్ పెరిగితే అర్థం కాకపోవడం ఎక్కువైంది. 10 మందులు తింటుంటారు మీరు, వాటిలో యాక్చువల్గా పనిచేసేది 1-2. ఎవడు చెప్పగలడా 1-2? ఒక 3,000కి పరీక్షలు రాయించి 2,000 రూపాయల మందులు రాయిస్తే నువ్వు రాగానే నేను కనపడకుండా రూములో ఉండి మనిషిని బయట పెడితే
అప్పుడు నేను పెద్ద డాక్టర్. దిస్ ఈజ్ ద కల్చర్. అది జ్వరాలు చుట్టూ సబ్జెక్టు. విరేచనాలు, బేదులు, 180 బేదులు వైరస్తో వస్తాయి. మందులు వాడక్కర్లా, నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు నింపాలా అంతే. కింద నుంచి నీళ్ళు పోతున్నాయి, పైన నుంచి నింపాలి. మనకున్న మూఢనమ్మకం ఏంది? నీళ్లు పైన నుంచి పోస్తే బేదులు ఎక్కువైతాయి, ఎక్కువైనాయి కాబట్టి పోయాలా. అది కరెక్ట్ ఆన్సర్. నీ ఆన్సర్ ఏంది? పోస్తే పోతాయి కాబట్టి నీళ్ళు పోయకుండా ఉంటే బేదులు ఆగిపోతాయి. బేదులే కాదు, ప్రాణం కూడా ఆగిపోతాయి. ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి జనానికి? క్లాస్ రూమ్లో పిల్లలకి చెప్పాలి. పిల్లలకి పెద్ద పెద్ద సబ్జెక్టులు కాదు చెప్పాల్సింది, సింపుల్ సబ్జెక్టులు చెప్పాలి. నీళ్ళ గుండా రోగాలు రాకుండా ఉండాలంటే 10 రోగాలు వస్తాయి నీళ్ళ గుండా. నీళ్ళ విరేచనాలు, బంక విరేచనాలు, అమీబియాసిస్, జియార్డియాసిస్, టైఫాయిడ్, పోలియో, టీబీ, పొట్టలో టీబీ, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవేవి రాకుండా ఉండాలంటే 3 జాగ్రత్తలు. ఎనీబడి కెన్ డూ దట్. మీ చేతి వేళ్ళకున్న గోళ్ళు వారానికి ఒకసారి పొట్టిగా కత్తిరించాలా. అన్నం తినబోయే ముందు, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాల. అన్నం మీద, మంచినీళ్ళ మీద మూతలు పెట్టాలి ఈగలకుండా. 3 నీ లెవెల్లో, మీ ఇంటి లెవెల్లో చేయొచ్చు. డబ్బులు ఉంటే సొంత లెట్రిన్ కట్టించుకో, లెట్రిన్లోనే దొడ్డికి కూర్చోండి. ప్రకృతి అందాలను తిలకించాలనే పేరుతో చెంబెత్తుకొని పొలాలకు పోకండి. ప్రకృతి అందాలను వేరే రకంగా చూసుకోండి. మా చిన్నతనంలో ప్రకృతి అందాలకైతే చెప్పేవాళ్ళు మాకు. మా ఊళ్ళో లెట్రినే లేదు. మా ఊళ్ళో మా చిన్నతనంలో మొత్తం పొలాలే, పెద్దోళ్ళు పొలాలే, చిన్నోళ్ళు పొలాలే. అనేక మంది చెంబు కూడా ఎత్తుకొని పోరు. మరి ఏం చేసేవాళ్ళు? బండలు, ఆకులు తుడిచేసేది పోయేది. ఇది కాదా మన జీవితం చిన్నప్పుడు. ఇంకెప్పుడు శుభ్రం చేసుకునేది? ఎండాకాలం వస్తే బావుల్లో దూకుతాం ఈత నేర్చుకోవడానికి. అప్పుడు ఒళ్ళంతా శుభ్రం అవుతుంది. బాగలేదు ఈ పద్ధతి అంటే లేదు. మరి అప్పుడు అట్లే ఉండేది, ఆ పద్ధతి ఉండేది. ఇప్పుడు లెట్రిన్లు వచ్చినాయి. ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే నీళ్ళ గుండె రోగాలు వచ్చే సమస్య లేదు. అంతే. అన్నం తినబోయే ముందు, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బెట్టు ఉంది. మరి క్లాస్ రూమ్లో పిల్లలకి ఎట్లా అలవాటు చేయాలి? మధ్యాహ్నం భోజన పథకంలో అంటే నా సూచన ఏమంటే, స్కూలుకి సబ్బులు ఇస్తే 2 రోజులకు మాయమవుతాయి. ఏమేవోగా మీకు తెలుసు బాగా. సబ్బులు మాయమగును. ఇక ఆయన ఎక్కడిస్తారు? గవర్నమెంట్కి డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. దానికి సింపుల్ మెథడ్ ఉంది. మీ ఇళ్ళల్లో వాడుకునే సబ్బుల్లో వాడుగా అరిగిపోయి ఎంత ముక్క అవుతుంది. ఈ ముక్కని కాగితంలో చుట్టుకొని ఏ పిల్లోడికి ఆ పిల్లోడు, ఏ అమ్మాయికి అమ్మాయి బ్యాగులు వేసుకొని రాండి. మీ సబ్బుతో మీరు కడుక్కొని లోపల పెట్టుకోండి. అంతే, సింపుల్. ఎవడు సబ్బు ఎక్కర్లేదు, గవర్నమెంట్ ఎక్కర్లేదు, ఎవడు ఎక్కర్లేదు. గోళ్ళెట్ట కత్తిరించుకోవాలా? నెయిల్ కట్టర్ స్కూల్లో పెడితే 2 రోజులకు మాయమవుతుంది. నో నెయిల్ కట్టర్. బ్లేడ్తో తీసుకోవచ్చు. చేతులు తెగ్గొట్టుకుంటారని భయం మనకి. మొదట్లో చేతులు తెగ్గొట్టుకుంటామనే భయంతో గుగ్గిరిగా గోళ్ళు తీసుకుంటారు పిల్లలు. 10 సార్లు తీసుకున్నాక నీట్గా తీసుకొని వచ్చేస్తాయి. మేమంతా చిన్నప్పుడు బ్లేడ్లతో ఆడుకున్న వాళ్ళమే. 25 సార్లు నా చేతులు దిగి ఉంటాయి. బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళా ఏమవుతుందండి? పిల్లలకి చేతులు దిగితే ఒకసారి అనుభవం అవుతుంది, అంతే కదా. ఈ కాలం తల్లిదండ్రులు పిల్లలకి చేతులు దిగితే భరించేటట్టున్నారా? మన తల్లిదండ్రులు ఎట్లుండే? గాలికి వదిలేస్తున్నారు. మనం ఎట్టికి పెరుగుతాను నా కొడుకులేని పెరిగినాం. చెట్ల మీదకి వెళ్ళి రేగ్గాయలు కోసుకొచ్చుకున్నాను, కందికాయలు కోసుకొచ్చుకున్నాను. ఏడబడితే తిరగాలి అడ్డగోలుగా. చెట్లు ఎక్కి కింద పడేవాళ్ళు, చేతులు ఎరగొట్టుకునే వాళ్ళు. మళ్ళీ నాటుకట్లు కట్టించి ఒకరో టెంకరు అతికిచ్చేటోళ్ళు. చచ్చిపోయినారు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలను కూడా గంటలు. అప్పుడు 10 మందిని గంటలు, 4 బతికితే 4 పోతారు లేని. ఇప్పుడు కనేదే ఒక్కరిని. ఆ ఒక్కడికి జ్వరం వస్తే భయం, తలకాయ నొప్పి వస్తే భయం. ఎవరికి? అమ్మనాయనలకి. 2 గంటే అంత భయం ఉండదు. మళ్ళా 2 ఆడపిల్లలే కదా, భయం ఎట్ట పోతుంది? ఏదన్నా అయితే ఒక బిడ్డకి తన బిడ్డ పోయినట్టే కదా. కానీ 2 గంటే భయం తక్కువ, 1 గంటే భయం ఎక్కువ. అది మానవ మనస్తత్వం సార్. అది 2 కళ్ళు నా కన్ను పోయినా భయం లేదు.
2 మూత్రపిండాలు ఒకటి పోయినా భయం లేదు, 2 ఊపిరితిత్తులు ఒకటి పోయినా భయం లేదు, గుండె ఒకటే, అమ్మా ఒకటి గుండె. మనస్తత్వం అది. 2 పిల్లలు ఉంటే ఒక బిడ్డకి జ్వరం వచ్చినంత టెన్షన్ ఉండదు, ఒక్క బిడ్డ ఉంటే జ్వరం వచ్చి టెన్షన్ వస్తుంది. అట్లా మనం పిల్లల్ని ఎంత నాజుగ్గా పెంచుతున్నామంటే, ఇంట్లో గడప దాటి బయటికి పోతే రేయ్ కార్లు వచ్చి మీద పడతాయి జాగ్రత్త అని అంటున్నాం. మీ ఇంటి దాకా వచ్చి కార్లు మీద పడతాయి, పని బాట లేదు కార్లకి. ఇంత భయపెడతాం పిల్లల్ని. మనల్ని అట్లా పెంచలేదే మన అమ్మనాయనోళ్ళు, అడ్డగోలుకి పెంచినారు. నాకు తెలుసు నేను ఎట్ట పెరిగినాను చిన్నప్పుడు, ఎన్ని నేర్చుకున్నానో లోకములో అటు తిరిగినందువలన. ఈత కొట్టడానికి పోతే ఉదయం 10 గంటలకు ఎండాకాలంలో సాయంత్రం 5 తిరిగి వచ్చేవాళ్ళు. పాలిపోయేది ముఖం. తిడతారేమని చెప్పి నేను మళ్ళీ ముఖానికి బూడిద పూసుకొని మట్టి పూసుకొని ఇంట్లో దూరేవాళ్ళు. మళ్ళీ మట్టి పూసుకొని మమ్మల్ని సహజంగా పెరగనిచ్చారు మా అమ్మ నాన్నలు. అందుకనే సహజమైన ఇంటెలిజెన్స్ మాకు మిగిలింది. ఇప్పుడు అమ్మ నాన్నలు సహజంగా పెరగనీయడంలా అసహజంగా పెంచుతున్నారు. పిల్లలు అసహజంగానే పెరుగుతారు. పిల్లలు పెంచడం చేత కాదు మన వాళ్ళకి చాలామందికి. నేను చెప్పలేదు మిత్రమా, 100 ఏళ్ళ నాడు గుడిపాటి వెంకటచలం చెప్పాడు అన్నమాట. బిడ్డల శిక్షణ అని బుక్ రాసినాడు ఆయన. నా దగ్గర PDF వర్షన్ దొరుకుతుంది, మీకు కావాలంటే పంపిస్తా, మీ పేర్లు నా దగ్గర ఉన్నాయి. అందులో మొదటి పేజీలో ఏమి రాస్తారంటే ఆయన, పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు, యుక్త వయసు వచ్చిన పిల్లల్ని పెళ్లి చేసి రూమ్లో బారేస్తే అల్లే గంటరు. ఆ వాక్యం తప్ప. యుక్త వయసు వచ్చిన ఆడపిల్ల మగపిల్లలు పెళ్లి చేసి రూమ్లో బారేస్తే ఇదే కదండి. మీరు మొదటి రాత్రిని పెద్ద కథలు చెప్తారు సినిమాల్లో, వాళ్ళు చేసే పని ఏంది అదే కదా. వాళ్ళే కంటారు. పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలా? పిల్లల్ని పెంచడం శాతకాని వాళ్ళందరూ కన్నడం మొదలుపెట్టారని రాశాడు ఆయన. 100 ఏళ్ళ నాడు ఈ పరిస్థితి ఇప్పటికి అదే. పిల్లల్ని పెంచడం శాతకాని కన్నడం మొదలుపెట్టారు. అది ఇదివరకు ఇట్లా 4 గంట టెన్షన్ ఉండేది కాదు, ఒక్కరిని గంటన్నారు టెన్షన్ ఎక్కువ. పిల్లల మీద చేతగానే దానికి సాక్ష్యం ఏంటంటే, ఒకసారి నేను మద్రాసు నుంచి రైల్లో వస్తున్నా, మీ తాడిపత్రి దగ్గరికి వచ్చేటప్పటికి నా ఎదురు సీట్లు ఉండే ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడో సోషల్ యాక్టివిటీస్లో నాకు పాత పరిచయం, అప్పుడు పరిచయం చేసుకుంది. మళ్ళా 4 ఏళ్ళ పిల్లలు ఉంది ఆమె పక్కన. ఆ అమ్మాయి కిటికీలో చూస్తుంది. అంతా కొండలు గిండలు, ఈ రాయలసీమ ల్యాండ్స్కేప్ వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన పిల్లలు అదే ఇంట్రెస్ట్గా చూస్తుంటే అమ్మాయి వాళ్ళ అమ్మ బేబీ అన్నది. నేను వింటున్నా. నేను మామూలుగా రైల్లో ఎక్కువ మాట్లాడిన ఎవరితో అబ్జర్వ్ చేస్తుంటా. వాట్ మమ్మీ అన్నది అమ్మాయి. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ సీయింగ్ అవుట్ సైడ్ త్రూ ద విండో అన్నది. నో, యూ షల్ నాట్ సీ, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు ప్రాక్టీస్ డ్రాయింగ్. డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసే టైం అంట. ఈ అమ్మ కడుపు కాదు, మీరు ఎందుకు పిల్లల్ని కంటారు అసలు? రైల్లో పోతున్న పిల్ల ప్రకృతిని చూస్తూ ఉంటే జన్మకు కనపడదు ఆ ప్రకృతి ఆ పిల్లకి. క్యూరియస్గా చూస్తూ ఉంటే కొండల్ని, మన ల్యాండ్స్కేప్ని, ఏముందని మన ల్యాండ్స్కేప్ అంతా బ్యారన్ ల్యాండ్, అక్కడక్కడ ఏరుశనగ విత్తనాలు వేసున్నారు. అది అట్లాంటి చూడలే హైదరాబాద్ ఆ పిల్ల. డ్రాయింగ్ చేసే టైం ఇది నీకు. మళ్ళీ ప్రోగ్రెసివ్ తల్లులు ఎట్టుంటే, చదువుకున్న ప్రోగ్రెసివ్ తల్లులు ఎట్టుంటారు? చదువుకుంటే డేంజర్ అదే. చదువులేని వాళ్ళు బాగుంటారు. వాళ్ళు ఇట్లాంటి ఏం లేవు, వాళ్ళకి వదిలేస్తారు అంతే, గాలికి పెరుగుతూ ఉంటారు. మన మధ్యతరగతి వాళ్ళు బోల్డ్ జాగ్రత్తలు. చిన్న దెబ్బ తగిలితే అమ్మో రక్తమని కేకలేస్తాం. సినిమా అయితే ఒక రీల్ నడుపుతారు దాని మీద. హీరోయిన్ కానీ దెబ్బ తగిలితే మొత్తం సినిమా అంతా రీల్ అంతా దాని మీదే. నేను దానికి చెప్తున్న పరిష్కారం, ఎక్కడ దెబ్బ తగిలినా గట్టిగా నొక్కి పట్టుకోండి, చేతితో కానీ ఖర్చుతో కానీ. 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే ఎక్కడ దెబ్బ తగిలినా రక్తం కావడం ఆగిపోతుంది అంతే. ముందు రక్తం ఆగిపోయింది. ముక్కులమో రక్తం కారుతుంది కొంతమంది పిల్లలకి. ఒక స్కూల్లో చదువుతూ ఉన్నారు పిల్లలు, టీచర్ చదువు చెప్తూ ఉన్నాడు. సడన్గా ఒక అమ్మాయి ముక్కులోంచి రక్తం కారింది, నోట్స్ మీద పడ్డది. పక్కనుండే పిల్లలు అమ్మో రక్తమని కేకలేశాడు. టీచర్ పాఠం ఆపాడు. ఈయనకి అర్థం కాదు ఏం చేయాలో. ఆ పిల్లల్ని పట్టుకుని డాక్టర్ దగ్గర పరిగెత్తాడు. ఒక పిల్లడికి చెప్పి హెడ్ మాస్టర్ చెప్పారు ఆయన సీన్ చెప్తున్నా. అక్కడేం చేశాడు డాక్టరు, వాడు ముక్కు డాక్టర్ దగ్గరికి పోయినారు డైరెక్ట్గా.
ముక్కు డాక్టర్ అంటే ఎవడు ఎంబీబీఎస్ అయినాక 3 ఏళ్ళు చదవాలా. వాడు ఏం చేశారంటే కూర్చొని చెప్పి ఈ 2 ఏళ్లతో ముక్కిట్టు పట్టుకో అన్నాడు. 5 నిమిషాలతో కుదరగా కన్నాడు. పట్టుకొని కూర్చుంది ఆ పిల్ల. వీడు పని అంతా చూసుకుంటూ ఉన్నాడు. అంతా అయిపోయినాక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినాక చేతులు వదిలే అన్నాడు. రక్తంగారణ ఆగింది. మొహం కడుక్కుపో అన్నాడు. ఇంటికి బాగున్నాడు. ఇది ఎందుకు వచ్చిందో చెప్పాడు. నేను ముక్కులో ఏళ్ళు పెట్టి పొక్కులు తీసుకుని అలవాటు ఉందని అడిగాడు. అవును సార్ అన్నది. ఆ పని మానే అన్నాడు. అయిపోయింది, పరిష్కారం అయిపోయింది సార్. ముక్కుల్లో ఏళ్ళు పెట్టి పొక్కులు తీయకుండా ఉంటే ముక్కుల్లో రక్తం కారదు ఆన్సర్. అది నొక్కి పట్టుకుంటే ఆగిపోయింది. స్టోరీ క్లోజ్. మాకేం చేసేవాళ్ళు మా చిన్నతనంలో ఏమీ తెలియదు కదా. పాత గుడ్డ పిల్లకి తెచ్చి సుట్టలా చుట్టి ముక్కులు దుర్చేవాళ్ళు. అది కూడా పట్టుకున్న దాంతో సమానం. ఆగిపోయిన తర్వాత పీకేసేవాళ్ళు. అట్లా 10 సార్లునే గారి ఉంటుంది నాకు ముక్కులో రక్తం. 10 సార్లు సుట్టలు దూర్చింది మా అమ్మ. అవసరం లే, పట్టుకుంటే ఆగిపోయింది. ఇప్పుడు తెలుసు మనకి. తల మీద దెబ్బ తగిలితే ఎక్కువ రక్తం కారుతుంది. ఈ చర్మానికి రక్తం సప్లై ఎక్కువ. బాత్రూంలోకి వెళ్ళను తలకాయ ఉంచుని ఇట్లా లేవగానే పైపు గుద్దుకుంది. ఇట్లా అక్కడ పైపు ఉంటుందని నీకు జ్ఞానం ఉండాలి కదా. ఆ క్షణంలో మర్చిపోయాను. గుద్దుకోగానే బొక్క పడ్డది, రక్తం కారింది. సీన్ చెప్తున్నా. ఏం చేయాలి ఇప్పుడు? నేను చెప్పిన దాని ప్రకారం మెత్తి పట్టుకో 5 నిమిషాలు. ఆకపోతే ఇంక 5 నిమిషాలు పట్టుకో. 10 నిమిషాలు క్లోజ్. ఇప్పుడు ఏం చేస్తావు? ట్యాప్ కింద తలకాయ పెట్టి కడిగాయి జుట్టంతా. కడిగినాక ఇట్లా ఎంట్రుకలు విడదీసి చూడు. గాయం కనపడుతుంది. రక్తం ఆగిపోయి ఉంటుంది, గాయం కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సెంటీమీటర్ కంటే లోపు గాయమైతే నువ్వు మందులు వాడక్కర్లా. మీ ఇంట్లో ఎల్లప్పుడూ గాయాలకు పూత మందు ఒకటి పెట్టుకోండి. శుభరామేశను బిటాడిన్ ఇట్టాడి పేర్లతో బజార్లో ఏ షాపుని అడిగి ఇస్తారు. ఈ మంది ఎంత పూయండి, వదిలేయండి. ఇంకంతే దానికి వైద్యం. సెంటీమీటర్ కంటే మించి ఉంటే అంటే 1 ఇంచు దాకా ఉంటే దీనికి మామూలుగా అయితే కుట్లేయాల. ఎవరు వేయాలా? సర్జన్. ఆడెవడు? ఎంబీబీఎస్ అయినాక 3 ఏళ్ళు చదివినాడు సర్జన్ అంటే. వాడికి ఫీజు ఎంత? మీ ఊళ్ళో అయితే 300, మా ఊళ్ళో అయితే 500. చూడడానికి ఫీజు. అది కుట్లేస్తే ఎంత? 1000 నుంచి 5000. ఇప్పుడు నేను చెప్పిన ఒక మార్గం మా పుస్తకాలు ఎక్కడ రాసి ఉండదు. మీకు ఏ బుక్లో దొరకదు. మెడికల్ కాలేజీలో పిల్లలకి చెప్పరు. దాన్ని క్లీన్ చేసినావు. ఏం అక్కర్లా క్లీన్ అంటే సబ్బు నీళ్ళతో కడిగంతే. పొడి కొడుతూ తుడు, తడి లేకుండా అయింది. ఎంట్రుకలు సపరేట్ చేసావు. గాయం కనపడుతుంది 1 ఇంచ్. 1 ఇంచ్ కంటే పెద్దదైతే 1-2 కుట్లేయాలి. 1 ఇంచ్ లోపు అయితే నేను చెప్పిన వైద్యమే. 2 అంచులు దగ్గరికి జరిపి పట్టుకో. ఇప్పుడు మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. ఫెవిక్విక్ దాని పేరు. బయట బజార్లో దొరుకుతుంది ఫెవిక్విక్. విన్నారా? 1/2 ml ఉంటుంది దాంట్లో. 2 అంచులు దగ్గరికి జరిపి 2 చుక్కలు అతుక్కపోద్ది. గాయం మానేదాకా అది అట్లే అతుక్కొని ఉంటుంది. దీనికి చదువు ఏం కావాలా? ఎంత చదువు కావాలి మీకు ఇది తెలియడానికి? భయం మొదట నేర్పిస్తారు మా మెడికల్ కాలేజీలో. మొదట నేర్పించేది వైద్యం కాదు, ముందు భయం నేర్పిస్తారు. మన పిల్లలకు కూడా ముందు భయమే నేర్పిస్తాం, ధైర్యం నేర్పం. ధైర్యం నేర్పాం మన పిల్లలు ఎట్టెందుకుంటారు? ఏదైనా ఎదుర్కోగలరు. మొదట నేర్పాల్సిన పిల్లలకి ధైర్యం, భయం కాదు. తర్వాత క్రియేటివిటీ. 20 ఏళ్ళ నుంచి వాడుతున్న మందు ఇన్ఫెక్ట్ అవుతుందండి. బొంద ఇన్ఫెక్ట్ ఎప్పుడైతుంది? మందుతో కాదు అయ్యేది. గుద్దుకున్నప్పుడు దీన్ని అవుట్ సైడ్ ఇంజురీ అంటాం మనం. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి చెత్త చెదారం ఉంటే క్లీన్ చేయాలి. దాన్ని క్లీన్ చేసి అతికించడమే. మేము క్లీన్ వూండ్ చేస్తాం. గాయం చేసినప్పుడు దగ్గర జరిపి అతికిస్తే అతికపోద్ది అంతే. వారం దాకా విడిపోయినా విడిపోదు అది. నేను ఇప్పుడు చెప్తున్నానండి. డెర్మాబాండ్ అనే పేరుతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ 800 రూపాయలకి ఈ మందు అమ్ముతుంది. 1/2 ml, అర్ధ సీసీ 800. డెర్మాబాండ్ దాని పేరు. అమ్మే జాన్సన్ కంపెనీ. ఆ మందు పేరు పెద్ద ఎన్
బ్యూటైల్ సైనో అక్రిలేట్ మందు పేరు. ఫెవిక్విక్లు ఉండేది కూడా అదే. వాడు ఏమంటాడు, అది ఇండస్ట్రియల్ గ్లూ, అది మేము మెడికేటెడ్ గ్లూ అంటాం. ఇట్లాంటి విషయాలు కదా మనం పిల్లలకి నేర్పాలా. ఒకసారి పెద్ద ఫ్యాక్షన్ నాయకుడు మనవుని పట్టుకొచ్చాడు నా దగ్గరికి, దుప్పాడులో మా హాస్పిటల్ ఉన్నప్పుడు. మా దగ్గర కృష్ణగిరి మండలంలో పెద్ద ఫ్యాక్షన్ నాయకుడు ఆయన, పాత పరిచయస్తుడు. నా మనమడికి గాయం కుట్లు కనపడకండి డాక్టర్ అని వేస్తాలేంటి, ఏమి ఇంత గాయం, ఫెవిక్విక్ 5 రూపాయలు. వాడిని ఏం ఫీజు అడగాలి నేను, లోపలికి తీసుకెళ్ళి క్లీన్ చేసి ఫెవిక్విక్ ఎతికించి పోతుంది. గాయం కనపడదు, గీత కనపడదు. ఇక థైరాయిడ్కి వాడతాం మేము, ట్యూబెక్టమీ అప్పుడు వాడతాం. అసలు ఆపరేషన్ చేసినట్టు తెలియదే మీకు. ఇలాంటి టిప్స్ అన్ని రంగాల్లో మన పిల్లలకి నేర్పచ్చు. అది క్లాస్ రూమ్లో 5 నిమిషాలు నేను ఎందుకన్నా, ఎన్ని విషయాలు మనం మాట్లాడచ్చు పిల్లలతో. ఓరియంట్ చేయడం కూడా అద్భుతమైన కథలు, దేశభక్తుల కథలు చెప్పచ్చు, సైంటిస్టుల కథలు చెప్పచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కథ చెప్తాం మనం. ఈయన 1935లో పెన్సిలిన్ కనిపెట్టినాడు. ఆయన మార్కెట్లోకి వచ్చినప్పుడు పెన్సిలిన్ మందు సర్వరోగ నివారణలాగా వాడారు ఆ కాలంలో. ఆ మందు ఖరీదు అప్పట్లో ఒక బుడ్డి 100 రూపాయలు 1935లో. ఇప్పుడు ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. అప్పుడు 100 అయితే ఏం బ్యాన్ గారు ఉంది, దొరుకుతుంది ఇప్పుడు కూడా. బ్యాన్ ఎవడు చేయాలనుకుంటాడంటే అంతకంటే ఖరీదైన అమ్ముకునేవాడు దీన్ని వేసివేయాలని లేపేయాలనుకుంటాడు. ఖరీదైన వచ్చినాయి కదా. ఆ మందునైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రేకుల షెడ్లు ఉండే ల్యాబ్లో పని చేసుకుంటా ఉంటే కనిపెట్టినాడు. పైన అంతా బూజు పట్టి ఉంటే ఆ బూజు కింద రాలితే బూజు రాలిన దగ్గర క్రిములు పెరగడంలా ఏంది ఇది అని ఆలోచించి దాన్ని కనిపెట్టాడు అతను. ఈ మందుని అమెరికాలో పెద్ద మందుల కంపెనీ ఫైజర్ కంపెనీ పేరు, ఫైజర్ పేరు ఇప్పుడు కూడా మార్కెట్లో మీకు వినపడుతుంది. వాళ్ళు మార్కెట్ చేశారు, పెన్సిల్ని పంపించినారు మార్కెట్లోకి. అతను పేటెంట్ తీసుకోకుండా మార్కెట్కి ఇచ్చేశాడు. ఇప్పుడు పేటెంట్ గొడవ. ఆయన దగ్గరికి వెళ్ళి సలహా చెప్పి నువ్వు ఈ మందుని పేటెంట్ చేయరాదా, మస్తుగా డబ్బులు వస్తాయి కదా అని సలహా ఇస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ కనిపెట్టింది నాకు పూర్తి హక్కు ఉండదు, నాకంటే ముందు పరిశోధనలు చేసిన వాళ్ళ పరిశోధనలు కొనసాగింపుగా నేను దీన్ని కనిపెట్టగలిగినా దీని మీద పూర్తి హక్కులు నాకు ఉండవన్నాడు ఆయన. ఎంత మ్యాగ్నానిమస్ స్టేట్మెంట్ అది. ఫైజర్ కంపెనీ యజమాని వచ్చి నేను అడిగాడు, నువ్వేందా ఈ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లండన్ దగ్గర పనికి మాలిన చోట బూజు పట్టిన గబ్బు ఇక్కడ ఉంది, ఇక్కడెందుకు నువ్వు చేస్తావు పరిశోధనలు, కమాన్ టు అమెరికా, నీకు ఎయిర్ కండిషన్ ల్యాబ్ కట్టిస్తాం, శుభ్రంగా చేసుకోవచ్చు అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఫైజర్ నువ్వు చాలా గొప్పోడివి, నా మందు నువ్వే మార్కెట్ చేసినావు, ల్యాబ్ కట్టిస్తూ బాగానే ఉంది అని పర్మనెంట్గా డైరెక్టర్ చేస్తానంటున్నావు, మంచి జీతం కూడా ఇస్తావు, అంత కరెక్టే. ఎయిర్ కండిషన్ ల్యాబ్లో బూజు ఎక్కడ ఉంటుంది అని అడిగింది ఆయన. బూజు పడితే కదా నేను పరిశోధన చేసిన, నా పరిశోధన అంతా బూజు మీదే, బూజు ఉండదు కదా మీ ల్యాబొరేటరీలో, నేనేం పరిశోధన చేయాలన్నాడు. అట్లాంటి వాల్యూస్ కలిగిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. అలాంటి వాళ్ళ జీవితాలు చెప్తే కదా మన పిల్లలకి విలువలు అర్థమవుతుంది. ఎంతసేపు ఉన్నా డబ్బులు సంపాదించుకున్నాడు, కోట్లకు పడగలుగుతున్నాడు, వీళ్ళ జీవితాలే చెప్తాం. అవును, ఏంది జీవితాలు, ఏం గొప్పతనం ఉంది? 5,000 కోట్లు పెట్టి ఒకటి పెళ్లి చేసుకోండి బొంబాయిలో, ఏంటంటే దాని గొప్పతనం నాకు అర్థం కాక అడుగుతున్నా మిమ్మల్ని. 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటే మొత్తం న్యూస్ అంతా అదే. ప్రతి ఒక్కరిని పిలిచినారు వాళ్ళు తినడానికి, డ్యాన్సులు, వారం రోజులు పెళ్ళి. 1 లీటరు గ్యాస్ బయటికి తీయడానికి $1.5 ఖర్చు అయితే $2.5 మన గవర్నమెంట్కి అమ్మినాడు. $1.5 ఖర్చు, $2.5 అమ్మడం. ఆయన గ్యాస్ తవ్వేటప్పుడు పక్కనే ఉన్న ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ప్రభుత్వాన్ని, వాళ్ళ బావుల్లోంచి దొంగతనం చేసినాడు గ్యాస్ని 20 ఏళ్ళ నాడు. దాని మీద ప్రభుత్వం పెనాల్టీ వేసింది 11,000 కోట్లు, రూపాయి గట్ల ఇప్పటిదాకా. ఈ దేశానికి నాయకులు
నేను పిల్లల్ని అడిగా, గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలియదు అన్నాడు. గుజరాత్ ప్రధాని ఎవరు అని అడిగిన, మోడీ అన్నాడు. దేశానికి ప్రధాని ఎవరు అన్న, అదాని అన్నాడు. గుజరాత్ ప్రధాని మోడీ ఎందుకు అన్నాడు? ఆయన గుజరాత్ని అభివృద్ధి చేస్తున్నాడు దేశాన్ని తెలిసి. మాట్లాడుకోరా ఎవరు? మాట్లాడుకుంటారు. ఇలా విచిత్రమైన నిర్ణయాలు చేస్తారు. మన పేల్గామ్ గొడవ జరిగింది. పేల్గామ్ దగ్గర పోలీసులు ఎందుకు లేరు? నాకు దేశభక్తి ఉంది మీలాగే. మన పిల్లలు చావటం నాకు నచ్చలా. కాశ్మీర్ నుండే పోలీసులను పెట్టినావు కదా, పేల్గామ్ ఎందుకు లేరు పోలీసులు? అదే ఒక మంత్రి కానీ అక్కడ పర్యటనకు పోతే ఇట్టే ఉంటుందా? 26 మంది మన పిల్లలు చచ్చిపోయినారు. మతమడికి చంపినారంటున్నారు, నిజమే. తప్పుడాళ్ళు వాళ్ళు చంపిన వాళ్ళు, అంత కరెక్టే. నువ్వు పోలీసులను ఎందుకు పెట్టలా? నేను అడగలేనే కదా నీ ధైర్యం. సరే, యుద్ధం చేసినావు పాకిస్తాన్తో. 4 రోజులు కూడా పూర్తిగా ఎందుకు ఆపినావు? మనం ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, వాడి మీద దాడి చేసి ఆక్రమించాలా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా లాగేసుకోవాలి. ఇక్కడ చిన్నులు దుక్కినాం కదా, ఎందుకు ఆపేసినాడు ఆయన? ఏం కారణం చెప్పాడు తెలుసా? పాకిస్తాన్ సర్వసైన్య అధ్యక్షుడు మాట్లాడుకుందాంరా అంటే మనోడు ఒప్పుకున్నాడట. నేను ఒప్పుకుంటున్నా, యుద్ధాలు చేసుకుంటే అందరూ నాశనం అవుతారు. 4 రోజులు ఆపినందుకు నేను మోడీని అభినందిస్తున్నా. ఆ నోటితో ఇంకోటి అడుగుతున్నా, అరే నీ దేశం జనమే కదా నక్సలైట్లు అనేటోళ్ళు ఆ కర్రెగుట్టల్లో చస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుకుందాం రా అని అడిగినారు కదా, మరి మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళతో కూడా. నాకేం నక్సలైట్లు అంటే సానుభూతి ఏం లేదు, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చవు. కానీ వీళ్ళు అడిగింది కూడా అదే కదా. అంటే పైకి వీళ్ళు మన దేశం వాళ్ళు కదా, వాడు పరాయి దేశం వాడు. మాట్లాడుకుందాం రా అంటే అక్కడ ఆపితివి, మాట్లాడుకుందాం రా అంటే ఇక్కడ ఆపేయచ్చు కదా. ఏంది నీ ఇబ్బంది? రాజకీయాలు సరివి, రాజకీయాలు మాట్లాడుకుంటే జీవితం నడవదు. పిల్లలతో రాజకీయాలు కూడా మాట్లాడవచ్చు. ఇందాక ఒక రాజకీయం చెప్పినా కదా, ఎన్నికల కమిషన్ రాజకీయం. మీరు మాట్లాడకపోతే ఈ దేశంలో మాట్లాడేవాళ్ళు లేరు. ఏ విషయమైనా నిత్య జీవితానికి పనికొచ్చే మాట్లాడాలి, ఆలోచింపజేసే కూడా మాట్లాడాలి. కాంట్రడిక్షన్స్ మాట్లాడాలా? నేను పిల్లలతో వ్యవహరించేటప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు నాకు ఎదురైనవి. ఒకరోజు చిన్న పిల్లాడు పిల్లల్ని ఎంటబెట్టుకుని తిరుగుతూ ఉంటే ఒక అతన్ని ఖైదీ చేతులకు బేడీలు వేసి ఉన్నాయి, బస్సులు ఎక్కిస్తూ ఉంటే ఏం తోడికి అట్లా వేసినారు అని అడిగినాడు. బేడీలు అంటారు రా వాటిని అంటే ఏందన్నాడు. వాడిని కదలలేకుండా ఉండటానికి వేసినాడు, ఇతన్ని జైలుకి పట్టుకెళ్తున్నాడని. ఎందుకు పట్టుకెళ్తున్నాడని, ఏదో ఉన్న చంపుంటాడు, హత్య చేసి ఉంటాడు, అందుకని మారుస్తున్నారు అని, తర్వాత ఉరిదీసి చంపేస్తారని అని అన్నా నేను. చంపేయడం అంటే అన్నాడు. అట్ట అడుగుతారు పిల్లలు. చంపేయడం అంటే ఇప్పుడు నువ్వు నేను గాలి పీల్చుకుంటున్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం కదా, చంపేసినాక ఏమి ఉండవు, బంద్ అవుతాయి. ఎందుకు చంపుతారంటే ఎవడో చంపినాడు, అది తప్పని చెప్పి చంపేస్తున్నారన్న. సరే ఓహో అని అన్నాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో టీవీ ఒక పెద్ద ప్రోగ్రాం వస్తూ ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే పాకిస్తాన్ మీద బాంబులు వేసి ఒక గ్రామాన్ని నేలమట్టము చేసిన వాడికి మన ప్రభుత్వాలు పరమవీర చక్రిస్తున్నారు, బిరుదిస్తున్నారు. ఏంది అది అన్నాడు. ఏముందిరా, పాకిస్తాన్లో గ్రామం మొత్తం నేలమట్టం చేసి చంపేస్తున్నాడు మన వీరుడు పోయి, అందుకని వాడిని సన్మానం చేస్తున్నారు అన్నా నేను. ఇది గ్రామం మీద బాంబులా అదే అని అన్నాడు. ఏందిరే ఎత్తే మొత్తం నేలమట్టం అయిపోద్దని. అందులో మనుషులు అన్నాడు. మనుషులేందిరా, మనుషులు మొత్తం పోద్ది నేలమట్టమే. మరి అంతమందిని చంపితే వాడికి ఏం శిక్ష వేస్తారు అన్నాడు. ఇందాక ఒక చంపి దురిశిక్ష అన్నాడు కదా. శిక్ష ఏందిరా, వాడికి బిరుదిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నాడు. అంటే ఒకరిని చంపితే బిరుదిస్తారు, ఎక్కువ మంది చంపితే బిరుదిస్తారా అంటున్నాడు. కాంట్రాస్ట్. మన విలువలు ఎంత అడ్డగోలుగా ఉంటాయో చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. ఇందాక చెప్పే కదా, మందులు తింటేనేమో జైలు, సరాయి తాగితే బిరుదు. అది కూడా మందే కదా, అది కూడా ఆరోగ్యం పాడు చేస్తుంది కదా. సరాయి తాగితే వచ్చే ఒక రోగాన్ని కూడా మనం బాగు చేయలేం కదా. ఏంది ఈ రకమైన వైరుధ్యాలు క్లాస్ రూమ్లో పరిచయం చేయండి. పిల్లలు ఆలోచింపడానికి పనికి వస్తుంది. ప్రతి ఒక్కటి ఆలోచింపజేయాలా. ఆలోచించగలిగినోడే భవిష్యత్తుకి హామీ. ఇంకెవడు హామీ లేదు. తలకాయ పెట్టాడు హామీ కాదు. తలకాయ పెట్టాడు అనుచరుడు అవుతాడు, ఫాలోయర్ అవుతాడు, లీడర్ కాడు. ఎదురు మాట్లాడేవాడు లీడర్ అవుతాడు.
మన పిల్లలు లీడర్లు కావాలనుకుంటున్నారు, ఎవడొకడికి ఫాలోయర్ కావాలనుకుంటున్నారు. మీరు తెలుసుకోండి. నేనైతే మన పిల్లలు లీడర్లు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనుయాయులుగా అనుచరులుగా మిగిలినారు కాబట్టి మన పిల్లలు అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు. లీడర్లుగా మన పిల్లలకు ఒక ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు తెలుసా? ఇందులో శక్తి సామర్థ్యాలు ఉన్నడికి ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఒక్కడికి మేము ఎందుకు ఇస్తామంటున్నాడు. ప్రపంచంలో ఎవడైనా శక్తి సామర్థ్యాలు ఉన్నోడనే కళ్ళకు అద్దుకుంటారు, ఫాలోయర్స్ని అద్దుకోరు. మన పిల్లలు లీడర్స్ కావాలా, మన స్కూళ్ళల్లోంచి ఫాలోయర్స్ కాకూడదు అని అనుకుంటే మీరు చేయాల్సిన బ్రహ్మ విద్య ఏం లేదు. మీరేం హైరాణ పడక్కర్లా. 5 నిమిషాలు పిల్లలతో మీ ఇంటరాక్షనే మార్చేస్తుంది. అలో దెమ్ టు డెవలప్. పిల్లలు గొప్పోళ్ళు కావాలంటే సహజంగా పెరగనివ్వండి, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు తయారు కావాలని మీరు అనుకుంటే మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు తయారు కానే కారు. వాళ్ళు ఏం కావాలనుకుంటారో అట్లా ఎక్స్పాండ్ కానివ్వండి, గొప్పోళ్ళు అవుతారు. గొప్పోళ్ళైన వాళ్ళందరూ అట్టయిన వాళ్ళే. మనకి నచ్చదు అది. మన పిల్లలు మన మాట వినకుండా ఎదిగితే మనకు నచ్చదు. మన పిల్లలు మనలాగా మారాలని కోరుకుంటాం. మనం ఎంత ఎదవలమో అంత ఎదవల కింద వాళ్ళు మారితే మనకు తృప్తి. మనకు ఒక్కోసారి అర్థమవుతుంది ఎంత ఎదవలమో, ఎంత స్టంటెడో, ఎంత ఎదుగుదల లేని వాళ్ళమో. వాడు ఎక్స్పాండ్ అవుతున్నాడు. కానివ్వండి, పిల్లల్ని ఎక్స్పాండ్ కానిస్తే ఎక్స్పాండ్ అవుతారు వాళ్ళు, ప్రపంచాన్ని జయిస్తారు వాళ్ళు. ఒక్కోసారి టీచర్లను అడుగుతారు తల్లిదండ్రులు వచ్చి, మా పిల్లవాడికి మంచి బుద్ధులు నేర్పండి అని. నువ్వు మంచి బుద్ధులు కలిగి ఉంటే మీ పిల్లలకి మంచి బుద్ధులు వస్తాయి. అయిపోయి ఆన్సర్. ఒకసారి ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి సత్యహరిశ్చంద్రుడి పాఠం చదువుతున్నాడు. సత్యహరిశ్చంద్రుడి తెలుసు కదా మీకు, సత్యమే వెలిగినాడు ఆయన. విశ్వామిత్రుడు పంపించాడు నక్షత్రకుడిని, వసూలు చేసుకోరాబో పైసలని. దానికోసం రాజ్యం వదులుకున్నాడు, పిల్లాన్ని నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, కాటికాపరాయుడు. ఆఖరి కొడుకుని ఖననం చేయడానికి వచ్చి కూడా ఫీజు అడిగాడు పిల్లాన్ని. నా దగ్గర ఏముంది అన్నదానే, అదేందో మెడకాయలు మెరుస్తుంది కదా అని అన్నాడు. ఆ మంగళసూత్రాలు భర్తగా కనపడతాయి, ఆమెకున్న వరం అది. అప్పుడు ఆమె గుర్తుపట్టింది, ఈ కాటికాపరేషన్ మీద దరిద్రుడు నా మొగుడని. సత్యం పలికితే చెప్పిన పిల్లోడికి సత్యం పలికితే ఏమవుతారంటే హరిశ్చంద్రులాగా కాటికాపరైతులని చెప్పిండు ఒకడు. నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే అట్టే చెప్తారు. సత్యం పలికితే దిక్కులేని బతుకైద్దని. ఆయనకు శివుడి ఆధారం ఉంది కాబట్టి చివరికి మళ్ళీ సుఖాంతమైంది, కానీ లేకపోతే ఏమయ్యేది ఆయన బతుకు. అది చదువుతూ ఉంటే తండ్రి, అరే మీ స్కూల్లో హరిశ్చంద్రుడి పాఠం కూడా చెప్తారా? హౌ అన్నాడు వాడు. భలే స్కూల్ రా మీది, మీ టీచర్ చాలా గొప్పోడు చూడు అని అన్నాడు. నేను చదువుతూ ఉన్నాడు. ఈ లోపల ఈ తండ్రి యొక్క తమ్ముడు అంటే ఆడికి బాబాయ్ అవుతాడు పిల్లోడికి. వాడు హడావుడిగా వచ్చి, అన్న అర్జెంటుగా డబ్బులు కావాలి 10,000 అని అన్నాడు. ఎందుకు రానే? ఈ మరదలకి కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే ఆసుపత్రికి పట్టుకెళ్ళా, వాడు ఆ కొడుకులు 10,000 కట్టకపోతే వైద్యం చేయమన్నారనే. మామూలే కదా, కార్పొరేట్ హాస్పిటల్లో ముందు డబ్బులు కట్టాలా. అర్జెంట్ వాడికి. నిన్న వచ్చుంటే 20,000 ఇచ్చింది కదరా అన్నాడు చూడు. భాష అర్థమైందా మీకు? మీకు కూడా అప్పుడప్పుడు అప్పులు అవసరం అవుతుంది కదా సార్. పోయి మీ ఫ్రెండ్ని అడిగితే నిన్న వచ్చి ఉంటే 10,000 ఇద్దును కదా అంటే అర్థం ఏంటి? నీకు నేను డబ్బులు ఇయ్యను, నా దగ్గర ఇయ్యను అని తెలుగులో అర్థం. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకొకరిని అడుక్కోవాలి, పోయి వాడి దగ్గర నిలబడకూడదు. నాకు బాగా అనుభవం ఇది. నిన్నొచ్చి ఉంటే అన్నాడంటే అడిగేటప్పుడు. పోనీ నిన్నొచ్చుంటే అప్పుడు కూడా నిన్నొచ్చుంటే అంటాడు. భాష అది, డబ్బుల భాష అది. వీడి పిల్లలు చదవడం ఆపేసి, అదేంది నాయన అటు చెప్తివేనే, ఏం చెప్పినారా ఆయన, ఇంతలో కట్ట 100 రూపాయల కట్ట మీరు వాళ్ళు పెడితే కదా అన్నాడు. ఎక్కడ పెట్టినానే? నేను చూడలే, నువ్వు పెట్టినావు కదా అన్నాడు. ఆ కట్ట అది మంది కాదులేరా, ఎవరిది? వీడు ఊరుకుంటాడా పిల్లోడు? ప్రశ్న తెలిస్తే ఏమన్నా ప్రశ్నిస్తున్నాడు. అది పక్కింటి రామయ్యది కదా అన్నాడు. రామయ్యది మన ఇంట్లో ఎందుకుంది, వాళ్ళ ఇంట్లో బీరువా లేదా అన్నాడు. అది కాదులే రానే. నిన్న మీ ఇద్దరు
తిట్టుకుంటారు ఒకరినొకరు, నీకు నాకు రామ్ రామ్ అంటారే, వాళ్ళ డబ్బులు మన ఇంటికి పెడతాడు అన్నాడు పిల్లోడు. పట్టించిన డైరెక్ట్గా తండ్రిని తెలియక, నీకు తెలిసి ఊరుకోరే అని తిట్టినాడు. తిడతాం, చాలా ఉరుమి అంటాం జవాబు తెలియకపోతే. వాడు ఆ పిచ్చోడు అట్టే చూస్తున్నాడు, ఈ సంభాషణ దయనాకి ఇస్తారేమో 10,000 అని. వాడు తెలివి తక్కువడు, వాడు ఇవ్వదలుచుకోవాలని ముందే అర్థమైంది కనుక వెళ్ళిపోవాలా. ఏం చెప్పి ఉండొచ్చు సార్ చెప్పండి, నేను డబ్బులు ఇవ్వలేను, నీకు ఇచ్చే పరిస్థితులు లేను, దేవుడి కోసమో తెచ్చుంటావు నువ్వు, అప్పు వేరేవాడికి ఇవ్వాలా. ఒకవేళ పిల్లోడు అన్నా కూడా అది మన డబ్బులేరా వేరే వాళ్ళకి ఇవ్వాలా, అర్జెంటుగా ఇంతకంటే అర్జెంట్ పని అది చెప్తే అయిపోద్ది. దాని బదులు ఇంత గద్దె నడిపితే పక్కన హరిశ్చంద్రుడి పాఠం సత్యమే పలకమని, ఇక్కడే అసత్యాలు పలకడం నేర్పించా. ఇంకా పిల్లోడికి బుద్ధులు ఎట్టు వస్తాయి సార్? పిల్లవాళ్ళకి మంచి బుద్ధులు నేర్పాలంటే మనకి మంచి బుద్ధులు ఉంటే చాలు, అంతే ఆన్సర్. మనం ఎదవ బుద్ధులు పెట్టుకొని పిల్లలకి మంచి బుద్ధులు నేర్పాలంటే కుదరదు. నేను ఎవరిని అడుక్కోవద్దు, టీచర్ని అడగొద్దు, వాడు మనలాంటివాడే, వాడికి ఇట్లా అబద్ధాలు ప్రాక్టీస్ అయి ఉంటుంది. ఇది జీవితానికి సంబంధించిన పాఠాలు. జీవితానికి సంబంధించిన పాఠాలు క్లాస్ రూమ్లో చెప్పాలా. వయసే లేదు దానికి, ఏ వయసుడికి పనికొచ్చాడికి ఆ వయసులో చెప్పచ్చు. అట్లా 100 ఉదాహరణలు మనమే కల్పించుకోవచ్చు. పాత డైరీ పట్టుకోండి, మీకు గుర్తొచ్చినన్నీ రాసి పెట్టుకోండి దాంట్లో. అప్పుడోటి తీసి పిల్లలతో చెప్పండి. మనం ఎంత బాగా పాఠం చెప్పినా ఈ చెప్పినన్ని పరీక్షలైనాక మర్చిపోతారు. ఇది ఒక స్టేట్మెంట్. జీవితానికి పనికొచ్చేవి కథల రూపంలో, అనెక్డోట్స్ రూపంలో, సంఘటనల రూపంలో మీరు ఏం చెప్తారో ఈ కథలు పర్మనెంట్గా గుర్తుంటాయి. అందులో అంతర్లీనంగా మెసేజ్ వెళ్ళిపోతూ ఉంది. మెసేజ్ పంపిస్తున్నారు మీరు, అది నీతిని కింద రాసి అండర్లైన్ చేసి చెప్పటంలా ఆ నీతి అనేది వెళ్ళిపోతుంది వాళ్ళలోకి. అది మొదటి స్టేట్మెంట్ నాది. రెండవది, ముందు బెంచీల్లో ఉన్న పిల్లల మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, వెనక బ్యాక్ బెంచెస్ని పట్టించుకోవడంలే. కానీ వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్, మంచి మానవ సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రకరకాల స్కిల్స్ వాళ్ళు బయట నేర్చుకుని జీవితంలో రాణిస్తారు. ఈ పిల్లలు చదువు మాత్రమే చదువుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ఇంకేం రావు వీళ్ళకి ఇంకేం రావు. కాబట్టి ఆ వెనక బెంచర్స్ పరిశ్రమాధిపతులు అయితే వాళ్ళ దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోతారు. 170 మంది ర్యాంకర్స్ ఈరోజు మామూలుగా బతుకుతున్నారు. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళలో 170 మంది అత్యవసర మార్కులు వాళ్ళు. ఈ లెక్క మన దగ్గర ఉంది. కాబట్టి మార్కులతో బాగా బతకగలం అనేది 30% మాత్రమే, 70%కి లింక్ లేదు. నేను మీకు ఎవరికి కూడా మార్కులు తెచ్చుకోవద్దని మీ పిల్లలకి చెప్పమని నేనేం చెప్పడం లేదు. తెచ్చుకుంటే తెచ్చుకొని, మెయిన్ ప్రోడక్ట్ జీవితంలో సక్సెస్ కావడం, బై ప్రోడక్ట్ మార్కులు. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ మార్కుల కింద మారింది, సక్సెస్ కావడం బై ప్రోడక్ట్ అయింది. రివర్స్ చేసి పెట్టినాం మనం. మూడవది, మనం ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ కింద మారదమా, చేసేవాళ్ళ కింద మారదమా? ఉద్యోగాలు ఇచ్చేటోడు ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉంటాడు. ఈ క్షణంలో మీతో నేను మాట్లాడేటప్పుడు నా హాస్పిటల్ నడుస్తూనే ఉంది, నేను జీతానికి పెట్టుకున్న వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ జీతం సంపాదించుకుంటూ నాకు కూడా సంపాదించి పెడుతున్నారు. అది ఉద్యోగం ఇచ్చేటోడి పరిస్థితి. ఉద్యోగం చేసేవాడికి జీతం వేరేవాడు ఇవ్వాలా, ఉద్యోగం ఇచ్చేటోడికి వాడి ఆదాయం వాడే సృష్టించుకుంటాడు. ఉద్యోగం చేసేవాడికి సెలవులు యజమాని ఇవ్వాలా, ఉద్యోగం ఇచ్చేవాడికి వాడి సెలవులు వాడికి తీసుకుంటాడు. నష్టం వచ్చిన లాభం వచ్చిన వాడికి వీడు కూలి, వేతనజీవి. పెద్ద వేతనం చిన్న వేతనం అంతే తేడా. నదల సత్యాకి మీ ప్రాంతముడే, ఈ దగ్గరే ఆ లూరు. అతను పెద్ద జీతగాడు, 3 కోట్ల జీతం నెలకి. అంత పెద్ద జీతగాడైనా యజమాని బిల్గేట్స్. బిల్గేట్స్ ఆయనకు సెలవులు ఇవ్వాలా, బిల్గేట్స్ ఆయనకు జీతం ఇవ్వాలా. నచ్చకపోతే తీసేయాలా, బిల్గేట్స్ తీసేయగలడు. కాబట్టి మన పిల్లలు ఉద్యోగాలు ఇచ్చే లెవెల్కి పెరగాలన్నా
ఎవరి దగ్గరైనా చేయి దాచి చేసే లెవెల్ ఉండాలని అడిగితే నాకు ఇంతవరకు ఎక్కడైనా సరే ఇచ్చేవాడుగా మారాలని అంటున్నారు. మరి నువ్వేం చెప్తున్నావు నీ పిల్లలకి? బాగా చదువు, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించుకుని ఎవరి దగ్గరైనా పని చేయని చెప్తున్నావు కదా. మరి ఇప్పుడే కదా నువ్వు అన్నావు మావాడు ఇచ్చేవాడిగా మారాలని. నువ్వు చేస్తున్న పని ఏంది? ఎక్కడ పొలికి రావటం లేదు. ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని. నీకు నువ్వు చూసుకో. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ లైకింగ్. మనం ఏం కోరుతామో అది కాక నీకేదో చేస్తున్నాం మనం. ఎందుకు మనం పునరాలోచన చేయమిట్లా? అందుకని క్లాస్ రూమ్లో 5 నిమిషాల్లో యూ కెన్ ఇగ్నైట్ ద క్లాస్ రూమ్ బై ఇంటరాక్టింగ్ విత్ ద చిల్డ్రన్, బై టెల్లింగ్ స్టోరీస్. ఇంకొక 2 పనులు చెప్తా, ఆలోచించండి మీరు. ప్రతిరోజు 2-3 పిల్లలు మీరు పిలిచి స్టేజ్ మీద నిలబడి మిగతా పిల్లలతో మాట్లాడాలి. 1 నిమిషమైనా మాట్లాడాలి. వాడికి మాట్లాడడం అనే స్కిల్ వస్తుంది. అది జయిస్తే మీకేం శ్రమక్కర్లా. ఏం మాట్లాడాలి సార్ అంటున్నాడు. నీ గురించి చెప్పుకోరా అంటాం. వాడి గురించి చెప్పుకొని మొదట్లో కొన్నాళ్ళు అయినాక మాట్లాడే ధోరణి ఇచ్చినాక మీరు ఏం చెప్పాలంటే, రేపు చెప్పే పాఠం ముందే చెప్పండి, చదువుకో రానండి. అది ఎంత వస్తుంది చెప్పరానండి, ఎంత వస్తుంది చెప్పని. తప్పులో తడకలో మాట్లాడాలి వాడైతే. మాట్లాడడం నేర్చుకున్న పిల్లవాళ్ళు జీవితంలో ఫెయిల్ గారు. క్లాస్ రూమ్లో నీ పని చేయాలా? దీని గురించి డీటెయిల్డ్ వర్షన్ చెప్పొచ్చునండి. ముందు మీకు ఐడియా ఇస్తున్నా. బాగా చదువు వచ్చిన పిల్లల్ని బాగా వెనకబాటు పిల్లలకి మ్యాచింగ్ చేయండి. బాగా చదువుకున్న పిల్లల్ని పట్టుకొని ఈ ఇద్దరికి చదువు చెప్పే పని నీది అని అప్పచెప్పండి వాడికి. దానివల్ల బాగా చదువు వచ్చినోడు మరింత బ్రైట్గా మారుతాడు, వెనకబడ్డాడు కొంత ఇంప్రూవ్ అవుతాడు. దిస్ టెక్నిక్ ఐ యూజ్డ్ ఇన్ ద మెడికల్ కాలేజ్ సిన్స్ 1968. ఎంత లాభం నాకు జరిగిందంటే, నేను కొన్ని సబ్జెక్టులు ఇప్పటికీ చెప్పగలను యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు చెప్పినట్టు. అట్లా గుర్తుండిపోయినాయి. నేను టెక్స్ట్ బుక్లు కొనుక్కుని చదివిన, ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మెడికల్ కాలేజ్లో. చెప్పడం ద్వారా 80 to 90% గుర్తుంటుంది. చదివితే 10 to 20% కూడా ఉండదు. రాస్తే 30% గుర్తుంటుంది. చెప్తే ఎక్కువ గుర్తుంటుంది. ఈ పద్ధతి మీ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయండి. దీంతో చాలా లాభపడతారు. 5 నిమిషాలు, ఇదంతా 5 నిమిషాల కథే, లేకపోతే 10 నిమిషాలు. మీకేం సబ్జెక్టుకి ఇబ్బంది ఏమి రాదు. మిమ్మల్ని ఎవడు దీన్ని ఆపలేడు కూడా. క్లాస్ రూమ్లో నువ్వు ఫైనల్, నేను ఎవడు కూడా కామెంట్ చేయలేడు. ఈ మ్యాచింగ్ వల్ల ఇంకో లాభం ఏంటంటే, ఆ వెనకబడిన పిల్లలు కులమేందో మతమేందో చూడకుండా మ్యాచింగ్ చేయండి. దేశం బహుళత్వం, ఈ దేశం. ఆ బహుళత్వంలోకి మన పిల్లల్ని ఆ వయసులో పట్టుకెళ్ళగలం. ఇప్పుడు మనకు అనేక మందికి మన కులం కాని వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి, మన మతం కాని వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా రిగ్రెట్ అయినామా, బాధపడ్డామా దానికి ఏమన్నా? నేనేం బాధపడటం లేదండి, మీరు కూడా అంతే. వాడి మతం వాడు పాటిస్తాడు, మనకేంటి ఇబ్బంది? వాడు కులాచారం వాడు పెట్టుకోడు, మనకేంటి ఇబ్బంది? మన స్నేహితుడు అంతే. అది పిల్లలకి ఆ వయసులో అర్థమయ్యేటట్టు చేయొచ్చు మనం. అంటే ఏంటి? ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. చదువు చెప్పడం ద్వారా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఆ ప్రక్రియని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయండి. ఇక్కడ నిలబడి మాట్లాడడం అనే దాన్ని ప్రాక్టీస్ చేయించండి. రోజు ఒక్క విషయం అన్నా 5 నిమిషాలు చెప్పండి. ఈ 3 పాయింట్లు టీచర్లు కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. యూ కెన్ మేక్ క్లాస్ రూమ్ హైలీ ఇంట్రెస్టింగ్ బై దిస్ వే.